దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కోడికలన్నింటిలో ప్రభావిన శక్తి కలిగిన కృపను మనల్ని కనపరిచి ఈ యొక్క మరి యొక్క దినాన ఈ 45వ ఉపవాస కోడికలోనికి ప్రభు మనం నడిపించిన విధానం బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలండి. ఈ ఉదయకాలం ఇటు రీతిగా ప్రభు సన్నిధిలో మనం కలుసుకోవటానికి, ప్రభు వాక్యాన్ని ధ్యానించుకోవటానికి, ప్రభు మాటలు వినటానికి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడటానికి ప్రభు ఇచ్చిన ఇటు గొప్ప కృపను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు మనల్ని బలపరుచున్నట్లు మన ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైన ప్రభు నూతన కార్యాలు మన జీవితాల ప్రభు జరిగించినట్లు ఈ ఉదయకాలం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మనము ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు చిత్తానుసారంగా నడిపించబడదాం. ప్రభు కృప ద్వారా మనం నింపబడదాం. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థనతో ఈ ఉపవాస కోడికను ప్రారంభించుకుందాం. ఈ 45వ దినములోనికి సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని నడిపించిన విధానం బట్టి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవాన్ని స్తుతిస్తున్నాం. సర్వాంతర్యామి అయిన దేవాన్ని స్తుతిస్తున్నాం. తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలైనా ఈ ఉదయకాలం అల్పులమైన మమ్ములను ఈ ఉపవాస ప్రార్థన మీరు సిద్ధపరుస్తున్నందుకై, బలపరుస్తున్నందుకై, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకై దేవాన్ని స్తుతిస్తున్నాం. తండ్రి, గతించిన 44 దినాలు మీ ఆత్మ బలము చేత నింపి ప్రభువా ఈ 45వ దినములోనికి అల్పులమైన మమ్ములను మీరు నడిపించిన విధానం బట్టి తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను కొనియాడుతున్నాం, నీ నామాన్ని ప్రభ హెచ్చిస్తున్నాం. ప్రభా సర్వశక్తిమంతుడా, నీ కొందనాలను ఆయన నమ్మదగిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పులమైన మాపై మీరు కృప చూపించండి. అల్పులమైన మాపై మీ దయ చూపించండి. అల్పులమైన మాపై నీ కనికరముని హస్తాన్ని చాపమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసు నామములో మా జీవితాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్టుని కార్యాలు మీరు లయపరచండి అయ్యా. ఆటంకముల నుండి తొలగించండి అయ్యా. అభ్యంతరాల నుంచి తొలగించండి అయ్యా. ప్రతి సాతాను పోరాటాల నుంచి మీరు విడిపించండి ఆయన. చాలిన దేవుడిగా మీరు మాకు తోడుండండి. ఈ ఉదయం నీ బాహుబలం మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. సర్వశక్తి కలిగిన కార్యాలు ఈ ఉపవాస ప్రార్థనలు మేము రుచి చూచుదుము గాక. ఆత్మ కార్యాలు మేము రుచి చూచుదుము గాక. నీ ఆత్మ చేత నింపబడి బలమైన కార్యాలు మేము చూచుదుము గాక. పరిశుద్ధాత్ముడా, కృప చూపించిన ఆయన బలహీనులమైన మమ్మలను మీరు బలపరిచేయ. ఈ దినం ఏ దుఃఖములు, ఏ వేదనలు, ఏ కన్నిటిలో అయ్యా, ఏ పోరాటాల్లో మా జీవితాలు ఉన్నాయో యేసు నామములో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మా ప్రాకారాలు మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. మా అంతరంగంలో నూతన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. మమ్మలను నూతనమైన ఆశీర్వాద పదములో నడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నమ్మదగిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి అయ్యా, బలపరచండి అయ్యా. బలహీనులం నాయన అయ్యా, మీ బలమైన శక్తితో, మీ కృపతో, మీ వాత్సల్యముతో, మీ ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం అయ్యా. చీకటి కార్యములన్నీ మీరు లయపరచండి. అంధకార శక్తులపై విజయం ఇవ్వయ్యా. ఆటంక శక్తులపై విజయం ఇవ్వయ్యా. బంధకాలపై విజయం ఇవ్వయ్యా. దుర్మార్గులు కట్టిన కట్లు యేసు నామములో తెంచి వెళ్ళిన ప్రతి మాంత్రిక కట్లు, చేతబడి కట్లు అయ్యా, సకల విధమైన దురాత్మ కట్లు యేసు నామములో ప్రతి కట్లు విప్పబడును గాక అని ఈ ఉపవాస ప్రార్థనలు నిన్ను కొనియాడుతున్నాం. మా కుటుంబాలపై విజయం అయ్యా. మా కుటుంబాలకు విడుదలయ్యా. శత్రువు మా కుటుంబాలపై పని చేస్తుండగా వాడి కార్యకలాపాలు యేసు నామములో బ్రేక్ చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, చాలిన దేవుడిగా మాకు తోడుండండి అయ్యా. అయ్యా, ప్రతి వానిపై నీ నీ మహిమను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వానిపై నీ తేజస్సును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరని అట్టి వెలుగు సంబంధులుగా, అట్టి వెలుగు చేత నింపబడిన వారిగా అయ్యా మీరు మమ్మల్ని అభిషేకించి ఆత్మ చేత నింపి నడిపించమని, మీ సర్వశక్తి కలిగిన కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు, మీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అల్పులమైన మా జీవితాల్లో మీరు జరిగించమని, చాలిన దేవుడిగా తోడుండమని ప్రభా నిన్ను కొనియాడుతూ స్తుతిస్తూ ఘనపరుస్తూ సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా ప్రభు సన్నిధిలో మనం గడపటానికి, ప్రభు సన్నిధిలో ఆనందించడానికి ఉపవాస ప్రార్థనల ద్వారా
ప్రభువుకు సమీపంగా వెళ్ళటానికి ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. నిన్న దినాన ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. యోనా జీవితంలో దేవుని మాటకు అతడు అవిధేయత చూపడాన్ని బట్టి, దేవుని మాటను వినకపోవడాన్ని బట్టి, దేవుని సన్నిధిలో నిలవకుండా పారిపోవడాన్ని బట్టి యోనా అనుభవించిన కొన్ని కష్ట పరిస్థితులు, యోనా అనుభవించిన కొన్ని శ్రమలు, యోనా జీవితంలో అతడు పొందిన అనేకమైన కష్టాలు నిన్న దినాన ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ రోజు కూడా ప్రభు మనతో మాట్లాడబోతున్నా. ఏంటో తెలుసా? యోనా జీవితంలో యోనా మరలా దేవుడి మాట వినడాన్ని బట్టి కలిగిన కార్యాలు, మేలులేంటో ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. యోనా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యోనా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యోనా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినేవే పట్టణంలోకి పోయెను. నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత ప్రయాణము గల పట్టణము. తిరిగి మరలా రెండవ మారు యోనాకు ప్రభు ప్రత్యక్షత ఇస్తున్నాడు. రెండవ మారు మరలా యోనాకు దేవుడు పిలుపునిస్తున్నాడు. మొదటిసారి దేవుడు పిలిచినప్పుడు, మొదటిసారి దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు యోనా దేవుని సన్నిధిలో నుండి తర్హీషు పట్టణానికి పారిపోతున్నాడు. కానీ ఇక్కడ 3వ అధ్యాయం మొదటి వచనంలో అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేవుని వాక్కు మరల రెండవ మారు యోనాకు ప్రత్యక్షమవుతా ఉంది. యోనా అవిధేయుడయ్యాడని, యోనా దేవుని మాట వినలేదని, యోనా దేవుని మాటకు అవిధేయత చూపి తర్హీషుకు పారిపోయాడని, ఇక యోనాతో నాకు అవసరం లేదని యోనాను దేవుడు విడిచిపెట్టడంలా యోనాకు బుద్ధి తెప్పిస్తున్నాడు. యోనాను విధేయుడిగా మారుస్తున్నాడు. మరలా యోనాతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యోనాకు మరలా ప్రభు రెండవ మారు దర్శనమిస్తున్నాడండి. యోనాతో ప్రభు మరలా మాట్లాడుతున్నాడు. నీవు లేచి నినేవే మహాపట్టణములకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన చేయుము. యోనా, నువ్వు లేచి వెళ్ళు. నినేవే పట్టణానికి నేను చెప్పిన సమాచారం నువ్వు తెలియచేయి. సరే, నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు, లోబడలేదు, నా సన్నిధిలో ఉండి పారిపోయావు, అవిధేయుడుగా ఉన్నావు. కానీ మరలా నేను చెప్తున్నా, మరలా నీతో మాట్లాడుతున్నా, నీవు మరలా తిరిగి నినేవే పట్టణానికి వెళ్ళు అని ప్రభు తనతో మాట్లాడుతుంటే 3వ వచనంలో, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినేవే పట్టణమునకు పోయెను. దేవుడు సెలవిచ్చిన మాటని ఇక్కడ మరలా వింటున్నాడండి, లేస్తున్నాడండి. ఎక్కడ తన ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయాడో, ఎక్కడ తన ఆత్మీయ స్థితిలో దేవుని మాటను వినే జీవితాన్ని కోల్పోయాడో, ఎక్కడ దేవుని మాటకు విధేయత చూపే ఆ తత్వాన్ని, ఆ స్వభావాన్ని యోనా కోల్పోయాడో, మరలా తిరిగి లేచి అనుభవంలోకి యోనా వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ రాయబడుతుంది యోనా లేచి. ఈరోజు ఎక్కడ పడిపోయా మన ఆధ్యాత్మిక జీవితంలో, ఎక్కడ దేవునికి లోబడే విషయంలో, దేవుని మాట వినే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా ప్రేమించే విషయంలో ఎక్కడ మన ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజు మన పరిస్థితిలో మనం పడిపోయామో, జారిపోయామో, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, మన ప్రతికూల పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, మనకు సహాయం చేయగలిగిన దేవుడు. ఈరోజు నీవు నేను లేచి అనుభవాన్ని కలిగి ఉండాలండి. యోనా జీవితంలో అవిధేయుడయ్యాడు, కరెక్టే. యోనా జీవితంలో దేవుని మాటను తృణీకరించాడు, కరెక్టే. యోనా జీవితంలో దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు, కరెక్టే. కానీ తిరిగి యోనా మరలా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నట్లుగా ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో మనం పశ్చాత్తాపడితే, దేవునికి మన హృదయాన్ని అప్పగించుకుంటే, మనము లేచే అనుభవంలోనికి వస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, గాఢాంధకారపు లోయలో పడిపోయామేమో, అంధకారంలో చిక్కుబడిపోయామేమో, శ్రమల ఊబిలో, శ్రమల కష్టాలనే ఊబిలో ఈరోజు నా జీవితము చిక్కుబడిన స్థితిలో మన బ్రతుకు ఉన్నదేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనకు ఆశ్రయం ఆయనే, మనం లేవనెత్తువాడు ఆయనే, మనల్ని బలపరచువాడు ఆయనే, మనకు సహాయం చేయవాడు ఆయనే, నీతి అను తన దక్షిణముతో మనల్ని ఆదుకునే దేవుడండి ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ఇంతకాలం ప్రభు సన్నిధిలో మనం నిలవబడ్డామంటే మనపై ఆయన కృప ఉంది. ఈరోజు లేచి అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉండాలండి. పడిపోయిన జీవితం,
ఎల్లకాలం అనేక సంవత్సరాల నుంచి ఈరోజు నేను ఆధ్యాత్మిక జీవితం పడిపోయిన స్థితిలో కూర్చుండిపోయి లేవలేని స్థితిలో నేను ఉన్నామేమో. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన ప్రాకారాలు కట్టే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు, మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించే దేవుడు ఈరోజు నీకు నాకు ఆయన సహాయం చేయబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. నీ నా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను కృంగిపోవాల్సిన పనుల ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభు శక్తి చేత మనం నడిపించబడబోతున్నాం. ప్రభు కార్యాలు, నూతన కార్యాలు, ప్రభు యొక్క మహిమను మనం అనుభవించబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఇన్ని దినాలు అనాలోచనగా ఉన్నామేమో, ఇన్ని దినాలు ఇంకా ఆ గాఢాంధ కూపంలోని పడి ఉన్నామేమో, లేచే అనుభవం నా జీవితంలో లేదేమో. ఇప్పుడైనా యోనా వలె దేవునికి విధేయులమై లేచే అనుభవాన్ని నేను కలిగి ఉండాలి. యోనా లేస్తున్నాడు. యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నీనెవె పట్టణంలోకి పోయెను. ఇక్కడ మరల దేవుని మాట వింటున్నాడండి. లేచే అనుభవం మనలోకి వస్తే విధేయత మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. పడిన స్థితిని గ్రహించి, పడిన స్థితిని ఆలోచన చేసి మనం లేచే అనుభవాన్ని ఈరోజు నేను కలిగి ఉంటే చాలు. మన పడిన స్థితి నుండి మనల్ని విడిపించే దేవుడు, మన పడిన స్థితి నుండి మనం లేవనెత్తే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని కృప చూపే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు ఈరోజు నా జీవితంలో ప్రభు మన లేవడాన్ని చూడబోతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు మన జీవితంలో ఆయన మాట వినే వారంగా నేను ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాట వినే వారంగా మనం ఉన్నామా? దేవుని మాటకు విధేయత చూపే వారంగా మనం ఉన్నామా? దేవుని మాటకు విధేయులముగా, దేవుని మాటను మొదట యోనా దేవుని మాటకు అవిధేయుడయ్యాడండి. ఫస్ట్ దేవుడు పిలిచినప్పుడు అవిధేయత చూపాడు, దేవుని మాట వినలా యోనా. కానీ రెండవ మారు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైనప్పుడు యోనా తిరిగి దేవుని మాట వింటున్నాడు. ఈరోజు నా జీవితంలో దేవుని మాటకు విధేయులముగా, దేవుని మాట వినేవారంగా మనం ఉంటే, లేచే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభు మరలా మనల్ని దర్శించబోతున్నాడు. ప్రభు మరలా తన వాక్కుతో మనల్ని నింపబోతున్నాడు. ప్రభు మరలా తన ప్రత్యక్షత మనల్ని నింపబోతున్నాడు. ప్రభు మనల్ని ఆధ్యాత్మికంగా ప్రభు బలపరచబోతున్నాడు. హల్లెలూయా. మొదటిసారి పిలిచినప్పుడు అవిధేయతను బట్టి చాలా నష్టపోయాడు యోనా. అనేక కష్టాలు పడ్డాడు యోనా. అనేక బాధలు అనుభవించాడు యోనా. అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. 3 దినాలు చేప కడుపులో యోనా ఉండటానికి కారణం ఏంటంటే అతని అవిధేయతే. ఈరోజు అవిధేయతను బట్టి శ్రమలు అనుభవిస్తున్నామేమో, దేవుని మాట వినకపోవడాన్ని బట్టి శ్రమలు అనుభవిస్తున్నామేమో, దేవుని మాటను పెడి చెవిని పెట్టడాన్ని బట్టి ఈరోజు నిందలు, అవమానాలు, పోరాటాలు, శ్రమలు ఈరోజు మనం అనుభవిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం ఆయనకు లోబడితే, ఆయన చెప్పిన మాట వింటే, ఆయన ఆజ్ఞకు లోబడితే ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని మాట వినడము, విధేయత చూపడం ఎలా చూపాడో అక్కడ చూస్తే 3వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూసాం. యెహోవా వాక్కు రెండవసారి యోనాకు కలిగిందండి. యోనాను దేవుడు విడిచిపెట్టడంలో, ప్రియ సహోదరి సహోదరుడా, చాలా సార్లు ప్రతికూల పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి, నిందలను బట్టి దేవుడు విడిచిపెట్టేశాడేమో, దేవుడు వదిలిపెట్టేశాడేమో, దేవుడు పట్టించుకోవడంలా, దేవుడు చూడడంలా, దేవుడు సహాయం చేయడం లేదని ఎక్కడో దేవుని అపార్థం చేసుకునే జీవితాన్ని మనం కలిగి ఉన్నామేమో. దేవుణ్ణి అపార్థం చేసుకొని, దేవుణ్ణి అనేక విషయాలు అపార్థం చేసుకొని, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు పట్టించుకోవడంలో, దేవుడు మా కుటుంబాన్ని విడిచిపెట్టేశాడేమని ఈరోజు దేవుణ్ణి అపార్థం చేసుకునే జీవితం నా జీవితంలో ఉంది. మనం ఎంతటి పాపాత్ములమైనా, ఎంతటి అపరాధులమైనా, ఎంతటి పాప బంధకాల్లో చిక్కుబడిన వారమైనా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనకు సహాయం చేయుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మళ్ళీ లేవనెత్తుటకు ఆయన బలము కలిగిన దేవుడై ఉన్నాడు. మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మన అవిధేయతను బట్టి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు. మన అవిధేయత చూపితే, మన మనుషుల మాట వినకపోతే, నా మాట వినలే కదని మనుషులు మనల్ని విడిచిపెట్టచ్చేమో. కానీ మనం ఆరాధిస్తున్న సర్వశక్తిమంతుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని ప్రేమించే దేవుడు, మన దగ్గరికి వచ్చే దేవుడు. మనం అనేక పర్యాలు అవిధేయులమైన, అనేక పర్యాలు ఆయన మాటకు విధేయత చూపలేకపోయినా, అనేక పర్యాలు ఆయనను ఎన్నో విధాలుగా మాట్లాడిన, ఎన్నో విధాలుగా ఆయన అపార్థం చేసుకున్న, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు ఏ మాత్రం కాదు. నీకు నాకు సహాయం చేయటానికి మన పక్షమై ఉండి మన కృప చూపే దేవుడు అండి.
యోనాను ప్రభు విడిచిపెట్టలేదండి. రెండవ మారు అతనికి ప్రత్యక్షతను ప్రభు ఇస్తున్నాడు. ఈ రోజు నా జీవితంలో ఆయన మాట వినే వారంగా నీవు నేను ఉంటే, దేవుని మాట వినడము నేర్చుకున్నాడు యోనా. అది అతని దృష్టికి విధేయతలోనికి నడిపించింది. ఈరోజు దేవుని మాట నీవు నేను వింటే ప్రభు దృష్టికి విధేయులంగా మార్చబడతాం. దేవుని మాట వినడాన్ని బట్టి ప్రభు దృష్టికి విధేయులంగా మార్చబడతాం. ఎక్కడో దేవుని మాటను తృణీకరించే వారంగా ఉన్నాం. ఎక్కడో దేవుని మాటను అనుసరించలేని వారంగా ఉన్నాం. దేవుని మాటకు అవిధేయులంగా ఉన్నాం. ఈరోజు దేవుని మాట వినే అనుభవాన్ని నీవు నేను కలిగి ఉంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన మాట వినడాన్ని బట్టి మన జీవితంలో ప్రభు ఏం చేయబోతున్నాడంటే విధేయతలోనికి ప్రభు నడిపించబోతున్నాడు. మొట్టమొదటిగా ప్రభు మాట విను. ఈ రోజు మనం వింటే అనేక పర్యాలు నీతోనే నాతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన ప్రభువు నిన్ను నన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాడు. అనేక సార్లు ప్రభు మాట్లాడుతుంటే ఆయన మాటలు పెడి చెవిని పెట్టేవారంగా, ఆయన మాటలు వినకోకుండా, ఆయన మాటలకు లోబడకుండా ఈరోజు నీవు నేను జీవించామేమో, నీవు నేను పెడి చెవిని పెట్టామేమో, ఆయన మాటకు అవిధేయులముగా ఇంతకాలం మనం బ్రతికామేమో. కానీ ఈ రోజుటికైనా నీవు నేను విధేయత చూపితే, ఆయన మాట వినడం స్టార్ట్ చేస్తే చాలు, ప్రభు దృష్టికి విధేయులంగా మనం మార్చబడబోతున్నాం. మాట వినే వారినే విధేయులు అంటారండి. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఏ కొడుకు అయితే తన తండ్రి మాట విని తండ్రి మాట ప్రకారంగా చేస్తాడో, వింటాడో, నడుచుకుంటాడో ఆ కొడుకునే తండ్రి అతనికి విధేయుడిగా ఎంచుతాడు. ఏ మాట వినని తన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్న కొడుకుని నాకు విధేయుడి కుమారుడని చెప్పడు. ఈరోజు నా జీవితంలో మన పరమ తండ్రి కూడా అంతే. ఆయన మాట వింటే ఆటోమేటిక్ గా మనం ఆయన దృష్టికి విధేయులమవుతాం. ఈరోజు ప్రభు దృష్టికి విధేయులముగా మనం ఆయన మాట ఫస్ట్ విన్నాడు. దేవుడు రెండోసారి ప్రత్యక్షమై మాట్లాడుతుంటే విన్నాడు. విన్న తర్వాత అతని జీవితంలో విధేయత వచ్చింది. విధేయత రాగానే లోబడుతున్నాడు, లేస్తున్నాడు. లేచి ప్రభు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞ ప్రకారంగా నీనెవే మహాపట్టణానికి వెళ్తున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాటని వినే అనుభవంలోనికి నీవు నేను వెళ్ళాలని ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మాట్లాడుతున్నాడండి. ఎక్కడో అనాలోచనగా మనుషుల మాటలు నమ్ముతాం, మనుషుల మాటలు వింటాం. వారు ఎలాంటి వారైనా సరే మనుషులు చెప్తే వారి మాట వింటామండి, నమ్ముతామండి. కానీ దేవుని మాట వినడంలో నీవు నేను విఫలమయ్యామా? మనము ఆ మాట వినడంలో గనులమయ్యామా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాటను మనం వింటే మనం విధేయులంగా మార్చబడతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. దేవుడు తన చిత్తమును మనం చేసేటట్టు మనలో పని చేయుచున్నాడండి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడానికి, దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవటానికి మనలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే, మన చిత్తం కాదు. ఒక దేవుని పరిచర్యకు సహకరిస్తున్నామన్నా, పరిచర్య చేస్తున్నామన్నా, నీతి కార్యాలు కలిగి ఉన్నామన్నా, ధర్మ కార్యాలు కలిగి ఉన్నామన్నా, భక్తి చేస్తున్నామన్నా, అవన్నీ ప్రభు చేసే కార్యసిద్ధే మన జీవితంలో. మనలో ఏమి లేదు, మనలో ఏ గొప్పతనం లేదు. మనం సెల్ఫ్ డబ్బా చేసుకుంటా ఉంటాం. నేను భక్తి పరుడిని, నేను ప్రార్థన పరుడిని, నేను ఉపవాసం ఉన్నాను, నేను మొరపెట్టేవాడిని, నేను ఆత్మీయుణ్ణి, నేను గొప్పవాడిని, నేను సహకరించేవాడిని, ధర్మకార్యాలు చేసేవాడిని, మేలు చేసేవాడిని అని మన గురించి మనం చెప్పుకోవడమే. కానీ మనలో అట్టి భక్తి, అట్టి నీతి లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో అక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, మళ్ళా ఒకసారి ఆ మాట చదువుకుందాం. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకును. ఒకటి ఆలోచన చెయ్యాలన్నా, ఆలోచించింది నెరవేర్చాలన్నా, ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మనం ఆలోచిస్తున్న ఏమని, అదో ఫలానా సేవకుడు, ఆ సేవకుని పరిచర్యకు మనం సహకరించాలన్న ఒక ఆలోచన మనలో వచ్చింది. ఆ ఆలోచన మనం నెరవేర్చాలన్నా, ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. ఆయనే మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, ఆయనే మనకు ఆలోచన పుట్టిస్తున్నాడు, ఆయనే మనల్ని నీతిలోనికి నడిపిస్తున్నాడు, ఆయనే భక్తిలోనికి నడిపిస్తున్నాడు, ఆయనే నిన్ను నన్ను ఆశీర్వాద పదంలో నడిపిస్తున్నాడు. కార్యసిద్ధి కలుగజేయవాడు ఆయనే అండి, మన గొప్పతనం ఏం లేదు. పరిసేయుడు సుంకరి దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థిస్తే పరిసేయుడు యొక్క గొప్పతనం అతను వెల్లడి చేస్తున్నాడు. ఏమని? నేను దినమునకు వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, నా నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నా.
ఈ అన్యాయస్తులైన వ్యక్తుల వల్లే నేను లేను. ఈ నీచుల్లాగా, ఈ పాపుల్లాగా నేను లేను. పరిశుద్ధుడిగా ఉన్నానంటే నువ్వు పరిశుద్ధత కలిగి జీవించడానికి నీ భక్తి కారణం కాదు. పరిశుద్ధత కలిగి జీవించడానికి నీ ఆత్మీయత, నీ విధేయత కారణం కాదు. మనలో కార్యసిద్ధి కలుగజేసి మళ్ళీ నీతి మార్గంలో నడిపించే ప్రభువులోనే గొప్ప కార్యం. హల్లెలూయా. మనం ఇచ్చేయించాలన్నా, ఆ ఇచ్చేయించినది కార్యసిద్ధి కలుగజేయాలన్నా అది సమస్తము ప్రభువే మన జీవితాలు కార్యసిద్ధి కలుగజేయబోతున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ప్రభు మనల్ని నడిపించబోతున్నాడండి. యోనా వెళ్ళిపోయాడు తర్హీషుకి. యోనా దేవుని మాటకు అవిధేయుడయ్యాడు, తిరిగాడు. కానీ శ్రమల గుండా ప్రభు నడిపించి చిట్ట చివరికి అతని జీవితంలో ప్రభు కార్యసిద్ధి కలుగజేశాడు. ఏంటి? నీనేవే పట్టణానికి వెళ్ళాడు. ఏ పట్టణానికి వెళ్ళనని అవిధేయత చూపి పారిపోయాడో అదే పట్టణానికి వెళ్ళి అదే పట్టణస్తుల మధ్య తిరుగుతూ 3 దినాలు సంచరించి అక్కడ ప్రకటిస్తున్నాడు. దేవుడు చెప్పాడు, మీ దోషములు ప్రభు దృష్టికి అనేకమైనవిగా ఎక్కువగా ఉన్నాయి. మీరు పశ్చాత్తాపడండి. ప్రభు నాశనం చేయబోతున్నాడు ఈ మహాపట్టణాన్ని, దుర్గతి కలుగునని ప్రకటించాడండి యోనా. అవిధేయుడే, మాట వినని వాడే, పారిపోయిన వాడే, దేవుని సన్నిధిలో నిలవకుండా తప్పించుకొని వెళ్ళిపోయిన వాడే. కానీ ప్రభు కార్యసిద్ధి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చే ఒక సాధనంగా ప్రభు యోనాను నిలవబెట్టుకున్నట్లు ఈ ఉదయం ప్రభు నన్ను ఎన్నుకోబోతున్నాడు. నేను ప్రభు ఏర్పాట్లో ఉండబోతున్నాం. నేను ప్రభు ఎన్నికలో ఉండి ప్రభు ద్వారా గొప్ప కార్యాలు, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మేలులు నేను పొందుకోబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ప్రభు ఆశీర్వాద పదములో ప్రభు మనల్ని నడిపించాలని ఇష్టపడుతున్నాడండి. ఈరోజు ఏ అనాలోచనగా మనం ఉన్నా, కృంగిపోయామేమో పరిస్థితులను బట్టి, ఏంటి నా జీవితంలో ప్రతికూలతలు అనుకుంటున్నామేమో, కానీ ప్రభు మనల్ని కార్యసిద్ధి దాల్చి, కార్య రూపకాన్ని దాల్చి ప్రభు మనల్ని నూతన ఆశీర్వాద పదములో ప్రభు నన్ను నడిపించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈ దినం ఇచ్చేయించుటకు, కార్యసిద్ధి కలుగజేయటకు, మనలో ఆలోచన పుట్టించువాడు ఆయనే, మనల్ని నడిపించువాడు ఆయనే, మనల్ని భక్తి మార్గంలో, నీతి మార్గంలో ఆయన నడిపించువాడు ఆయనే. ఈరోజు ఆయన మీద ఆధారపడితే ఈరోజు ప్రభు నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి. ఈరోజు చాలా మంది మన అందరి ఆధ్యాత్మిక జీవితంలో వింటామండి, ఆసక్తితో వింటాం. దేవుని మాటలు ఆసక్తితో వింటాం. దేవుడు మాట్లాడుతుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడని ఆసక్తితో ఆ మాటలు వినేవారంగానే ఉన్నాం. ఆ మాటలు వింటున్నాం, కానీ వినేవారంగానే ఉన్నాం, కానీ వాక్యానుసారంగా ప్రవర్తించే వారంగా ఉన్నామా? వాక్యానుసారంగా జీవించే వారంగా ఉన్నామా? వాక్యానుసారంగా ఈరోజు నా జీవితము మనం ప్రవర్తిస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, మిమ్ముని మీరు మోసపరచుకోకుండా, ఈరోజు మళ్ళీ మనం మోసపరుచుకుంటున్నామండి. వాక్యం అయితే వింటున్నాం. వాక్యానికి విధేయులు అవ్వాలంటే వాక్యాన్ని వింటే సరిపోదు. వాక్యానికి దేవునికి విధేయులం అవ్వాలంటే ఆయన మాట వింటే సరిపోదు. యోనా ఆయన మాట విని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోలా. ఆయన మాట విని విధేయత చూపి నినేవేకి వెళ్తున్నాడు. ప్రభు మాట విన్నాడు అక్కడ. ఈరోజు నా జీవితంలో అనేక పర్యాలు, అనేక రీతిలో యూట్యూబ్ల ద్వారా, చర్చిలలో, సంఘ నాయకుల ద్వారా, అనేకుల ద్వారా అనేకమైన మాటలు, వాక్యాన్ని ఈరోజు వింటున్న లోబడని స్వభావం, మనల్ని మనం మోసపరుచుకుంటున్నామండి. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. మనల్ని మనమే అనాలోచనగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం మోసపరచబడిన వారం, ఇతరుల ద్వారా మోసపరచడం కాదు, మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. ఎందుకో తెలుసా? ఆయన మాటలైతే వింటున్నాం, కానీ ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించే వారంగా ఉన్నామా? మన జీవితాన్ని సరిచేసుకునే వారంగా ఉన్నామా? దేవుని మాటకు విధేయత చూపడం అంటే ఊరికి వినడం మాత్రమే కాదండి, దాన్ని చెయ్యాలా. ఆ పని చేయటకు మనం ముందడుగు వేయాలా. లేచే అనుభవాన్ని కలిగి ఉండాలా. యోనా లేచే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో లేచే అనుభవం ఉందా? లేచి ప్రభు కార్యాల కొరకు ఎదురు చూచే అనుభవం, ప్రభు చిత్తానుసారంగా నడిచే అనుభవం, ప్రభు కృప ద్వారా నడిపించే అనుభవాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నాము. ఆయనైతే కార్యసిద్ధి కలుగ చేయవాడు మనలో దేవుడే అండి. సమస్త కార్యాలు చేసే కార్యసిద్ధి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే కార్యసిద్ధి కలుగ చేయవాడు మనలో దేవుడే. నా గొప్పతనం కాదు, నా స్వకీయమైన ఏదో భక్తి కాదు, కానీ అవన్నీ ప్రభువే ఇచ్చాడు. ఈరోజు భక్తి చేస్తున్నామన్నా అది ప్రభు కృపే. నీతిగా బ్రతుకుతున్నామన్నా ప్రభు కృపే. పాపము జోలికి వెళ్లకుండా లోకానికి వేరే బ్రతుకుతున్నామంటే అది ప్రభు కృపే.
సమస్తము ప్రభువే మన జీవితాల్లో మనకు సహాయం చేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయం ఉపవాస ప్రార్థనలో మనం ప్రభు మీద ఆధారపడగలిగితే, ప్రభు మాట వినగలిగితే, ప్రభు మాట విని దాని ప్రకారంగా నడుచుకోగలిగితే, యోనాకు కలిగిన ప్రత్యక్షత ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు ప్రత్యక్షత చేత నింపబడబోతా ఉన్నాం. ప్రభు వాక్కు చేత మనం నడిపించబడబోతా ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడండి. వాక్యం వినువారు మాత్రమే ఉన్నాం. మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. కానీ వాక్యానుసారముగా ప్రవర్తించువారై ఉండుడి. అక్కడ చూస్తే ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకోకపోతే అద్దములో మన మొహాన్ని మనం చూసుకున్నట్లే, మనకు మార్పు లేదు. వాక్యానుసారంగా మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. అద్దంలో చూసుకొని ఏ విధంగా మన ఫేస్ ని, మన రూపాన్ని, మన అందాన్ని సరి చేసుకుంటామో, పౌడర్ పూసుకుంటామో, అట్లా వాక్యము ద్వారా నీవు నేను సరి చేయబడాలా, నీవు నేను రూపు మార్చబడాలా, నా రూపాన్ని మార్చుకోవాలా. కానీ మన జీవితం ఎలాగుందంటే మన సహజ ముఖాన్ని మనమే చూసుకుంటున్నాం. ఎట్లున్నామో అట్లే ఉన్నాం. సహజ ముఖం ఇప్పుడు మొహం నిద్ర లేస్తానే మొహం ఎట్లుంటుందండి? అదే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫేస్ ఎట్లుంటుంది? అట్లాగే నిద్ర మొహాలతో ఉన్న వారం నిద్ర మొహాల్లాగానే ఉన్నాం. కానీ అద్దములో చూచుకుని, వాక్యం అనే అద్దములో, పరిశుద్ధ గ్రంథం అనే అద్దములో నా జీవితాన్ని చూచుకొని ఆయన మాటల ప్రకారంగా నీవు నేను సరి చేయబడితే, నీవు నేను రూపు దాల్చబడితే, నీవు నేను పరిపూర్ణంగా మార్పు చెందగలిగితే ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడి ఆయన నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవునికి విధేయులం ఎప్పుడవుతామంటే దేవుని మాట వినడము ద్వారా ఆయనకు విధేయులమవుతాము. హల్లెలూయా. అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళిపోయాడు. బంధువులను విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తన ఆస్తిని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన చోటికి అబ్రహాము వెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము వెళ్ళాడు. ప్రభు అతన్ని ఆశీర్వదించాడు, ప్రభు అతన్ని దీవించాడు. ప్రభు మాట విన్నాడు, విధేయత చూపాడు అబ్రహాము. అతని జీవితంలో ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రం వలె ప్రభు అతన్ని ఆశీర్వదించాడు. అతడు ఆశీర్వదించు వాడిని ప్రభు ఆశీర్వదించాడు. అతడు శపించు వాడిని ప్రభు శపించాడు. ఆశీర్వాద పదములు అబ్రహాము నడిపించడానికి అతని విధేయతే కారణం. ఈరోజు నా జీవితంలో అట్టి ఆశీర్వాదము చేత నీవు నేను నింపబడాలన్నా, అట్టి ఆశీర్వాదం చేత మనం నడిపించబడాలన్నా ఈరోజు కారణం ఏంటో తెలుసా? మనము కూడా ప్రభు మాటను వినేవారంగా, ప్రభు మాటకు విధేయత చూపేవారంగా, ప్రభు మాట ప్రకారంగా నడిచే వారంగా మనం ఉంటే ప్రభు మళ్ళీ నడిపించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా, ప్రభు మాట విన్నప్పుడు నినేవే నగరం పశ్చాత్తాపడిందండి. నినేవే, యోనా దేవుని మాటను అనుసరించి నినేవేలో వెళ్ళి ప్రకటించాడు. నినేవే ప్రజలారా, మీ దోషం ప్రభు దృష్టికి ఘోరంగా ఉంది, మీకు దుర్గతి కలుగబోతా ఉంది, మీకు నాశనం రాబోతా ఉంది, మీకు కష్ట పరిస్థితులు రాబోతా ఉన్నాయి, మీరు అనేక శ్రమలు అనుభవించే పరిస్థితులు రాబోతున్నాయని యోనా ప్రకటించగానే ఆ నినేవే పట్టణస్థులంతా దేవుని మాట విని ఆయనకు విధేయులవుతున్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, యోనా మాత్రమే దేవుని మాట వింటంలా, యోనా ద్వారా దేవుని వాక్కు నినేవే ప్రజలు విన్నప్పుడు కూడా వారు కూడా దేవుని మాటకు విధేయులవుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఎంత విశ్వాసం వచ్చేసింది వారి జీవితంలో! వారి అపవిత్రులమని పాపులమని వారు తెలుసుకున్నారండి. వెంటనే నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. వీడేడో పిచ్చోడు లాగా ఉన్నాడులే, పిచ్చోడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, నినేవే పట్టణస్థుల మీద దోషం వస్తుంది, కీడు రాబోతుంది, దుర్గతి కలగబోతుందని చెప్తున్నాడని అనాలోచన చేయలా, పట్టి పట్టనట్లు జీవించాలా. ఆ మాట విన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారి జీవితాన్ని గుర్తించారు, వారి పాపాలను గుర్తించారు, వారి అతిక్రమాలను, వారి దుర్మార్గాలను, వారి నీచపు బ్రతుకును వారు గుర్తించారు. కాబట్టే లోబడే మనసు వారిలో వచ్చింది. వెంటనే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. నినేవే పట్టణపు వారు అక్కడ చూస్తే
ఉపవాస దినం చాటించారండి. ఉపవాస దినాన్ని ప్రకటిస్తున్నారు. ఆ నినేవే పట్టణం అంతా తిరిగి ఈ దినం ఉపవాసం ఉండండి, ఉపవసించి దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుని దుర్గతి మనకు కలగబోతా ఉంది. దేవుని నాశనాన్ని మనం పొందుకోబోతున్నాం, మనం పాపాత్ములమని వెంటనే ఉపవాస దినాన్ని చాటిస్తున్నారండి. వారి జీవితంలో దేవుని మాట వినడం మాత్రమే కాదు, ఆ మాట విని కార్యం దాల్చడం ప్రభు వారి జీవితంలో చూశాడు. ఈరోజు వింటున్నాం, ఊరికే ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, పెట్టుకుంటాం, గంటలు గంటలు కూర్చొని వింటున్నామే కానీ దాని ప్రకారంగా జీవించే వారంగా ఉన్నామా? ఈవెన్ నేను కూడా, మనమందరం సరి చేసుకోవాలి మన జీవితంలో. ఎక్కడో మనం అవిధేయులంగానే ఉన్నాం. కొన్ని మనకి ఇష్టమైన వింటున్నాం, వాటి ప్రకారంగా నడుస్తున్నాం, కానీ కొన్ని కష్టమైన పరిస్థితుల గుండా నడుస్తున్నప్పుడు వాటిని అనుసరించలేని వారంగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడి, ఉపవాస ప్రార్థనలో నేను మార్పు చెందాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నేను సరి చేయబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభువులో బలపరుచుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో మన ఆధ్యాత్మిక జీవితం బలపరుచుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. పడిన మనము లేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు, లేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. లేచే వారంగా ఉండాలి ఈ దినం. నినేవే పట్టణపు వారు వెంటనే ఉపవాస దినాన్ని చాటిస్తున్నారండి. వారి జీవితంలో వారు ఎక్కడ పడిపోయారో గుర్తించారు. ఈరోజు పడిపోయే సభని గుర్తిస్తున్నామా? దేవుని కార్యాలను గుర్తిస్తున్నామా? దేవుని ఆలోచనను గుర్తిస్తున్నామా? ప్రభు చేస్తున్న మేలులు, ప్రభు చేస్తున్న ఎన్నో ఉపకారాలు, ప్రభు జరిగిస్తున్న ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నా ఈరోజు గుర్తించే అనుభవం నా జీవితంలో ఉందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడో గుర్తించలేని వారంగా ఉన్నాం, ఎక్కడో అనాలోచనగా ఉన్నాం, ఎక్కడో ప్రభు దృష్టికి అవిధేయంగా ఉన్నాం, ఎక్కడో ప్రభు దృష్టికి అనాలోచనగా ఉన్నాం. గనులేమి అల్పులేమి తారతమ్యాలు లేవు. గనులు ఉన్నవారు వస్తున్నారు, లేనివారు అల్పులు లేనివారు వస్తున్నారు, దరిద్రులు వస్తున్నారు. అందరూ గోనె పట్ట కట్టుకొని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారండి. తాము తగ్గించుకుంటున్నారండి ప్రభు సన్నిధిలో. ఈరోజు విధేయత మన జీవితంలో ఉందా ప్రియ సహోదరి? ఉపవాసం అయితే ఉంటున్నాం, ప్రార్థన అయితే చేస్తున్నాం, తగ్గింపు జీవితం నా జీవితంలో ఉందా? విధేయత చూపే జీవితం నా జీవితంలో ఉందా? ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థించడం మాత్రమే కాదు, మన స్థితిగతులు మార్చుకోవాలి, మన తగ్గింపు అనుభవంలోనికి రావాలి. తగ్గించుకునే అనుభవం, లోబడే అనుభవం, దేవుని దృష్టికి ఇష్టకరంగా జీవించే అనుభవాన్ని నేను కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ఉపవాస ప్రార్థనలు. నినేవే వారి జీవితంలో వారు దేవుని మాటకు లోబడుతున్నారండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆ పట్టణంలో ఉన్న వారంతా, ఒక్క కుటుంబంలో ఒకరి మాట ఒకరు వినాలంటే వినని పరిస్థితి నాటి కాలంలో. ఒక కుటుంబంలో యజమాని మాట కుటుంబపు వారు వినాలంటే కష్టం, ఒకరి ఆలోచన ఒకరు వినాలంటే కష్టం. అట్లాంటిది యోనా వెళ్ళి ప్రకటిస్తుంటే నినేవే వారందరూ తమ చెడు నడతలను మానుకుని ఆ అనుభవంలోనికి నడుస్తున్నారండి. ఉపవాస దినం చాటించి ప్రభు కృప కొరకు కనిపెట్టుకుంటున్నారండి. ప్రభు కనికరం కొరకు మొరపెడుతున్నారండి. వారి జీవితంలో వారు పెట్టిన మొర, వారు చేస్తున్న భక్తి, వారు చేస్తున్న విధేయత, వారు చూపిన విధేయత ప్రభు చూచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వారి పాపాన్ని వారు గుర్తించరు. ఈరోజు పాపాలు గుర్తిస్తున్నామా? కీర్తనకాడు అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావని కీర్తనకాడు ప్రార్థించినట్లుగా ఈరోజు ప్రభు సన్నిధిలో మన అపరాధాలు గుర్తిస్తున్నామా? మన పాపాలు గుర్తిస్తున్నామా? చాలా మంది జీవితాల్లో వారి తప్పులు గుర్తించరండి. ఎప్పుడు చూసినా ఎదుటివారిలో తప్పులు, ఎదుటివారిలో నేరాలు, ఎదుటివారిలో పాపాన్ని గుర్తిస్తూ వారినే చూపిస్తూ ఉంటారు, కానీ వారి ఆధ్యాత్మిక జీవితం వారికి తెలియదు. వారు ఎక్కడ పడిపోతున్నారో తెలియదు, ఎక్కడ జారిపోతున్నారో. ఎప్పుడు వారి దృష్టి ప్రక్క వారి మీదే, ఎప్పుడు వారి దృష్టి ఇతరుల మీదే. ఎక్కడ వారు తప్పిపోతారా, ఎక్కడ వారు పడిపోతారా, ఎక్కడ వారు దేవుని దృష్టికి అయోగ్యులు అవుతారని ఎల్ల కాలం మనుషుల మీదే చూసేవారే ఉన్నారు, కానీ విధేయత చూపేవారు ఈ రోజు లేరు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాన్ని మొత్తం దేవుడు అంటాడు, నీ కన్నులో దూలాన్ని పెట్టుకుని ఎదుటివాని కన్నులో నలుసు తీయడం నీకు సాధ్యమా? ముందు నువ్వు సరి చేసుకో. మనం సరి చేయబడిన తర్వాత, ఫస్ట్ మన స్థితి మారిన తర్వాత ఒకరి స్థితి వైపు మనం చూసే వారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు బలహీనులమే అండి, పడిపోయే వారమే, అనేక విషయాల్లో
మనం అవిధేయులముగా కొన్నిసార్లు అపవాది కబంధాస్తాలు చిక్కుబడినప్పుడు, కొన్ని పరిస్థితులు గుండా నడుస్తున్నప్పుడు, కొన్ని భయాందోళన పరిస్థితుల్లో తప్పిపోయే వారమే, జారిపోయేవారమే. కానీ నీవు నేను సరి చేయబడ్డం ప్రభు చూస్తున్నాడు. మన దోషాలు ఆయన సన్నిధిలో, మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకోవడం ప్రభు చూచి ఆయన మనపై కనికరించబోతున్నాడు, మనపై కృప చూపబోతున్నాడు, మనల్ని దర్శించబోతున్నాడు. నినేవే పట్టణపు వారు ఏం చేస్తున్నారంటే ఉపవాస దినాన్ని చాటేస్తున్నారండి. గనులేమి అల్పులేమి, ఉన్నవారేమి లేని వారేమి అందరూ గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని ప్రభు సన్నిధిలో వారు దుఃఖంకు వేదనకి సాదృశ్యంగా వారు ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నారు. ఈరోజు మొరపెట్టే అనుభవం మనలో ఉందా? ప్రభు సన్నిధిలో ప్రాధేయపడే అనుభవం, ప్రభు సన్నిధిలో మన పాపాలు ఒప్పుకునే అనుభవం, ప్రభు సన్నిధిలో మనం ప్రాధేయపడి మన జీవితాన్ని సమర్పించుకునే అనుభవాన్ని ఈరోజు నీవు నేను కలిగి ఉన్నామా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుని వాక్యం మనం గమనిస్తాం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడతా ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి దేశాన్ని స్వస్థపరుచుతును. ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలమైన మనము మొరపెట్టే వారంగా ఉండాలి. ఎలా? మనల్ని తగ్గించుకోనండి. ఉపవాస ప్రార్థనలు తగ్గింపు అనుభవంలోకి రావాలి. ఉపవాసం అయితే ఉంటాం, ప్రార్థన అయితే చేస్తుంటాం, ఉపవసించి దేవుని సన్నిధిలో కనిపెడుతుంటాం. కానీ మనలో గర్వం, అహంకారం, దేవునికి అయిష్టమైన కార్యాలు ఇంకా మనలో ఉంటాయి. కానీ ఈరోజు ఉపవాసంలో తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థించాలండి. నన్ను వెదికి ప్రభును వెదికే వారంగా ఉండాలండి. నినేవే పట్టణస్థులు వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ 6వ వచనంలో ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఈవెన్ రాజు కూడా అండి, ఆ నినేవే పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు దృష్టికి ఆ మాట వెళ్ళింది. ఏమని? దేవుని దుర్గతి నినేవే పట్టణానికి కలగబోతుంది. ఆ ప్రజలందరూ, నినేవే పట్టణస్థులందరూ ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ప్రభు కృప కొరకు, కనికరం కొరకు వారు వేడుకుంటున్నారనే విషయం నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగుతున్నాడండి. అధికారం మీద నుండి దిగుతున్నాడండి. ఈరోజు ఉపవసించి ప్రార్థించాలంటే కొంచెం హోదా రాగానే, కొంచెం అధికారం రాగానే, కొంచెం ఒక స్థాయి రాగానే చాలా మంది వారి జీవితాల్లో వారి హోదాని బట్టి, వారి స్థాయిని బట్టి, వారి అధికారాన్ని బట్టి గర్వపడుతూ ఈరోజు ప్రార్థనే లేదు, ఉపవాసం అస్సలు లేదు. ఈ సహోదరి సహోదరుడా, ఆ మాట రాజుకు వినబడగానే రాజు కూడా అండి, ఈవెన్ రాజు కూడా లోబడుతున్నాడు ప్రభుకి. ఈరోజు నీవు నేను లోబడుతున్నామా ప్రియ సహోదరి సహోదరుడా? రాజు లోబడి అతని సింహాసనం మీద నుండి దిగి రాజ వస్త్రాలు తీసేశాడండి రాజు. ఎంత లోబడి జీవితం! దుర్మార్గతే, పాపం చేసిన వారే, అపరాధాలు చేసిన వారే, ప్రభు దృష్టికి దోషులే, ఘోరమైన దుర్మార్గాలు చేస్తున్న వారే. కానీ దేవుని మాటను విన్నప్పుడు వారి జీవితంలో వచ్చిన పశ్చాత్తాపం, వారి జీవితంలో వచ్చిన లోబడే స్వభావం, వారి జీవితంలో వచ్చిన ఆ క్రియ వారి జీవితాన్ని ఆశీర్వాద పదంలో నడిపించింది. ఈవెన్ రాజు కూడా లోబడుతున్నాడండి. రారాజుకు ఈ లోక రాజు కూడా లోబడుతున్నాడు. ఈరోజు నీవు నేను లోబడుతున్నామా? ఏముండదండి మనకి. ఏమి లే నాకు ఎగిరెగిరి పడినట్టు ఒట్టి ఆత్మీయ గర్వంతో ఈరోజు పరిపాలిస్తా ఉంది మనల్ని ఆత్మీయ గర్వం. ఏ భక్తి ఉండదు, ఏ నీతి ఉండదు, ఏ ప్రార్థన ఉండదు. కానీ మనం గొప్పగా చూపించుకోవడానికి, మనల్ని గొప్పగా ఏదో ఒకరి ద్వారా గొప్పతనముగా మనం నడిపించబడుతున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారండి. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతా ఉన్నాడు. మనుషుల దృష్టికి గొప్పవారిగా కనబడచ్చు. నీ హోదాను బట్టి, నీ అధికారాన్ని బట్టి, నీ హృదయ గర్వాన్ని బట్టి మనుషుల్ని హెచ్చించొచ్చు, నేను ఉన్నతమైన స్థానంలో పెట్టొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల కంటే హృదయాన్ని చూసే దేవుడు నీకు నాకు జవాబు ఇవ్వబోతున్నాడు. నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. నిన్నేవే రాజు కూడా లోబడి ప్రభు దృష్టికి విధేయత చూపుతున్నాడండి. నిన్నేవే రాజు ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాడండి, పశ్చాత్తాపడుతున్నాడండి. రాజ వస్త్రములు తీసేసి బూడిదలో కూర్చున్నాడండి, వెళ్ళి గోనెపట్ట కట్టుకొని. తన జీవితంలో గొప్ప స్థానంలో ఉన్న రాజు అట్లాంటిదే తగ్గించుకుంటే, ఈరోజు నీవు నేను తగ్గించుకోవడానికి మనకి ఎందుకండి ఈగో? ఈరోజు ఈగో మనల్ని పరిపాలిస్తా ఉంది.
నేను తక్కువ చేయబడితే, తగ్గించుకుంటే వారి దగ్గర చులకనైపోతాను. నేను తగ్గించుకుంటే వారు నన్ను చులకన చేసుకుంటే ఈగో, ఈరోజు మనుషుల్లో ఈగో పరిపాలన చేస్తా ఉంది. తగ్గింపు అనుభవం ఎవరిలో లేదండి. ఏమి లేకపోయినా గర్వం, అహంకారం. ఈ ఉపవాస ప్రార్థనలో నా జీవితంలో అది చచ్చిపోయినప్పుడే నా ప్రార్థన ప్రభు వినబోతున్నాడు. చూస్తున్నాడండి ఆయన. హృదయ గర్వంతో ఉన్నామేమో, హృదయ అహంకారముతో ఉన్నామేమో, ప్రభు దృష్టికి అయోగ్యులంగా ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో మనల్ని మనం ఆయన ప్రజలమైతే, ఆయన ప్రజలుగా మనం ఉండాలంటే మనం తగ్గించుకోవాలి. ప్రభు అంటాడు, మీలో ఎవడైనా గొప్పవాడుగా గనుడుగా ఉండాలనుకుంటే వాడు పరిచారకుడుగా ఉండాలి. మొట్టమొదట పరిచారకుడుగా ఉంటేనే గొప్పవాడిగా మార్చబడతాడు. ఎవడైనా ఒకడు తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడు. ప్రభువే మాట్లాడుతున్నాడు ఈ మాట. ఈరోజు నా జీవితంలో మనల్ని మనం హెచ్చించుకునే వారంగా ఉన్నామా, మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉన్నామా? ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చించు వాడిగా ఉన్నాడు. ప్రభు మనల్ని లేవనెత్తు వాడిగా ఉన్నాడు. ప్రభు మనకు సహాయం చేయవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. పేతురు జీవితంలో పేతురు భయపడేవాడండి. పేతురు జీవితంలో యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత యేసు ప్రభు శిష్యులు సంచరించడానికి భయపడ్డారు. ఎందుకు తెలుసా? యేసు ప్రభువునే చంపేశారంటే మమ్మల్ని చంపడం వారికి ఎంతో ఈజీ. యేసు ప్రభువునే, దైవత్వం కలిగిన ఆ తండ్రినే చంపేశారంటే, బానిస ఆ యొక్క సిలువ మరణానికి అప్పగించారంటే మమ్మల్ని కూడా చంపేస్తారని సువార్త ప్రకటించకుండా దేవుడు చెప్పాడు, సర్వజనులారా, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని ప్రభు చెప్పిన భయపడుతూ అందరూ ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తూ ప్రభుకు మొరపెడుతున్నారండి. అంతవరకు వారి జీవితాల్లో భయం, అంతవరకు దిగులు, భీతి, ఎక్కడ చంపేస్తారో, ఎక్కడ పట్టుకుంటారో, ఎక్కడ చెరసాలు వేస్తారనో ఆ భయముతో పేతురు వారందరూ అపోస్తులు బ్రతుకుతూ ఒకానొక అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో 120 మంది ఒక చోట కూడుకొని మేడ గదిలో వారు మొరపెడుతూ ఉంటే ఏక మనసుతో, ఏక స్వరముతో ప్రభును స్తుతిస్తున్నారండి. నేను గొప్ప, నేనంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని అనుకోవడంలో ఇక్కడ ఒకప్పుడు నింది ఆ స్థితి. ప్రభువా, మాలో గొప్పవాడెవడు, మాలో మేము ఎవరు గొప్పవారమని వారికి భేదాలు పుట్టాయి, తాత్పర్యాలు వచ్చాయి. ప్రభు అన్నాడు, ఎవడైతే మీలో గొప్పవాడుగా ఉన్నవాడు తగ్గించుకోవాలి. మీలో గొప్పవాడుగా ఉన్నాడు, దాసుడుగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ వచ్చాడండి. వారిలో ఆ భేదాలు ఉన్నాయి ఒకప్పుడు, కానీ ఆత్మ అనుభవములో వారు ప్రార్థిస్తూ ఏక మనసుతో దేవుని సన్నిధిలో మొరపెడుతుంటే పేతురు, అపోస్తులు 120 మంది ఆ మేడ గదిలో ఉన్న వారందరి మీదికి అగ్ని జ్వాలలు, అగ్ని నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కని మీద వాడగా వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడారు. భాషల ఆత్మ వారి మీదకి దిగింది. భాషల ఆత్మ చేత నింపబడ్డారు. ఆత్మాభిషేకం చేత నింపబడ్డారు. వారి జీవితంలో ఆత్మాభిషేకం వారి మీదికి దిగి వచ్చిన తర్వాత ఆత్మ బలముతో పేతురు, అపోస్తులు నడిచారండి. ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు లోబడ్డాడు, ఆత్మాభిషేకంతో నింపబడ్డాడు పేతురు. అతడి ప్రసంగములో మొట్టమొదటి ప్రసంగానికి 3000 మంది మార్చబడ్డారండి. ఆత్మ అనుభవాన్ని పొందుకున్న తర్వాత పేతురు జీవితంలో అతడు పెంతెకొస్తు దినంలో దేవుని మాట విని దేవుని మాటలు ప్రకటించగా అతని వాక్యం విన్నవారు విధేయత చూపారు. 3000 మంది 3000 మంది అతని మాటలు, దేవుని మాటలు విధేయత చూపారండి. ఈరోజు నా జీవితంలో విధేయత ఉందా? వెంటనే వారి మనసులో నొచ్చుకున్నారంట. ఆ వాక్యం వారి హృదయంలో పొడవబడిందంట. వారు అడుగుతున్నారంట పేతుడిని, అయ్యా, మేము మారు మనసు పొందడానికి మేమేం చేయాలంటే ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం పొందుని అప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని మీరు పొందుతారని పేతురు చెప్పగానే ఆ దినం ఇంచుమించు 3000 మంది మార్చబడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటకు విధేయులయ్యారు వారు. అక్కడ దేవుని మాటకు విధేయులవడం మాత్రమే కాదు, రక్షణ అనుభవంలోనికి వాళ్ళు వెళ్ళారు. ఈరోజు దేవుని మాట వింటున్నామా? ప్రభు ఎన్నో పర్యాలు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ఇంకా నీ జీవితంలో రక్షణ లేదేమో, ఇంకా ప్రభు రక్షణను ఆలస్యం చేస్తున్నావేమో, బాప్తిస్మం పొందడానికి ఆలస్యం చేస్తున్నావేమో, అనాలోచనగా ఉన్నామేమో. బాప్తిస్మం పొందాలంటే అనాలోచనగా ఈరోజు నేను బ్రతుకుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో ప్రభు మాటకు విధేయత చూపడం అంటే ఏంటో తెలుసా? ప్రభు రక్షణ పొందమని నీతో మాట్లాడితే, రక్షణను నిర్లక్ష్యం చేయదని ప్రభు నీతో మాట్లాడితే నువ్వు విధేయత చూపి రక్షణ పొందడమే ప్రభు మాటకు విధేయత చూపడం.
వింటున్నాం వింటున్నాం వింటున్నాం, ప్రతి వారం ప్రతి చోట వింటున్నాం వింటున్నాం, విడిచిపెడుతున్నాం. విధేయత ఎక్కడ ఉందండి? ఇంకా వయసు అయిపోయిన తర్వాత, ఇంకా పెళ్ళైన తర్వాత, ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత, ఇంకా వృద్ధాప్యం వచ్చిన తర్వాత అని వాయిదాలు వేస్తూ ఈరోజు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావేమో ప్రియ సహోదరి, జాగ్రత్త. ప్రియ సహోదరుడా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ ఉదయం. నా జీవితంలో రక్షణ అనుభవంలోనికి ఇదే అనుకూల దినం, నేడే రక్షణ దినం. మనకు చావు ఎప్పుడు వస్తుందో తెలియదండి. నీటి బుడగ వంటి జీవితం మనది, ఆవిరైపోయే జీవితం మనది. ఏ రోజు ఎప్పుడు మనం గతించిపోతామో తెలియదు. మరణం మనకి ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. ఎలాంటి వారు గొప్పవారు చనిపోతున్నారు, లేని వారు చనిపోతున్నారు, చిన్న పిల్లలు చనిపోతున్నారు, యవనులు చనిపోతున్నారు. ఎప్పుడు ఎవరికి మరణం సంభవిస్తుందో తెలియదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయం నీది. ఏ దినమైనా ప్రభు చిత్తానుసారంగా నడవడానికి ఇష్టపడు, రక్షణ అనుభవంలోనికి నడవడానికి ఇష్టపడు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు మారు మనసు అనుభవాన్ని ఇవ్వటానికి, నిన్ను నన్ను ప్రత్యేకించడానికి, నిన్ను నన్ను ఆయన బిడ్డగా స్వీకరించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ధైర్యం తెచ్చుకో. ప్రభు చిత్తానుసారంగా నడిపింపబడదామండి. పేతురు జీవితంలో అతడు ప్రసంగించినప్పుడు 3000 మంది ఆ మాటలు విని విధేయత చూపారు. దేవుని మాట వినడం ద్వారా మన జీవితాలు ఏం కలుగుతుందంటే, ఒకటి మనం చూద్దాం. యోనా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, ఈ నినేవే వారు తమ చెడు మనతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. హల్లెలూయా. దేవుని మాట వినడము ద్వారా మనం రక్షింపబడతాం. వారి మీదికి ఒక కీడు ప్రభు ఇవ్వాలని ఆశపడ్డాడు, దుర్గతి కలుగజేయాలని అనుకున్నాడు. కానీ వారి జీవితంలో ఆయన మాట విని వారు ఏం చేస్తున్నారంటే పశ్చాత్తాపడుతున్నారంట. ఈ నినేవే వారు తమ చెడు నడతలు అప్పటి వరకు వారి జీవితంలో ఉన్న చెడుతనం, అప్పటి వరకు వారి జీవితంలో ఉన్న అక్రమము, అప్పటి వరకు వారి జీవితంలో ఉన్న అవిధేయత, దేవుని మాటకు అవిధేయులుగా, దేవుని మాటకు అనాలోచనగా బ్రతికిన వారి జీవితం ఇక్కడ విధేయులుగా ప్రభు దృష్టికి మారుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు దృష్టికి విధేయులుగా, ప్రభు మాటకు లోబడుతున్నారండి. ప్రభు దృష్టికి విధేయులుగా మార్చబడుతున్నారండి. వారి జీవితంలో అప్పటి వరకు ఉన్న అవిధేయత కొట్టివేయబడతా ఉంది. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి వారి క్రియలు చూచాడు. ఊరికే మాటలు వినడం మాత్రమే కాదండి, క్రియ రూపకంగా చేస్తున్నారండి. క్రియలు లేని విశ్వాసం వృత్తం అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం అయితే ఉంటుంది, అది క్రియరూపకంగా కనబడదు. ఈరోజు వారి జీవితంలో వారు విశ్వాసాన్ని ఉంచారు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు, దేవుని మాటను విన్నారు, కానీ క్రియరూపకంగా దాన్ని చేస్తున్నారు. ఈరోజు క్రియారూపకంగా నేను చేస్తున్నామా? భక్తి చేస్తున్నామా? క్రియరూపకంగా విశ్వాసాన్ని ప్రభు సన్నిధిలో చూపుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, వారు చేయుచున్న క్రియలను చూసి దేవుడు వారికి చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప్తుడై ఆయన కీడు చేయక మానాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడే తన మనసు మార్చుకున్నాడు వారి పశ్చాత్తాపతని బట్టి. ఈరోజు ఏ అవిధేయతతో ఉన్నా, ఏ ఎంతటి పాప బంధకాలతో నేనున్నా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోట ఉంటే ఒక వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని ఈడ్చుకుంటూ యేసు దగ్గరికి తీసుకొచ్చారండి. ఒక సమూహం కదిలొచ్చింది యేసు దగ్గరికి. యేసు ప్రభుతో అందరూ అంటున్నారు, యేసును ప్రశ్నిస్తా ఉన్నారు, యేసు దైవ బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడితే ఆమెను రాళ్లతో కొట్టి చావగొట్టి చంపాలి. ఈమె రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఈమె మోషే ధర్మశాస్త్రం ప్రకారం చావగొట్టబడాలి, రాళ్లతో కొట్టబడాలి. కానీ నీవేమి చెప్తావు? ఈమె జీవితంలో ఈమెకు నువ్వేం చేస్తావు? ఈమెకు మోషే ధర్మశాస్త్ర ప్రకారం శిక్షించాలనా, లేకపోతే నువ్వు ఏ విధంగా ఎలాగ ఈమెను శిక్షించాలో మాకు చెప్పమంటే ప్రభు అన్నాడు, ఆలోచించి వెంటనే ప్రభు అంటున్నాడు, మీలో పాపము చెయ్యని వాడు మొదటి రాయి. ప్రభువును అక్కడ శోధించడానికి వచ్చారు, ప్రభువును పరీక్షించడానికి వచ్చారు, ప్రభుని ఎలాగైనా ఆయన మీద నేరం మోపాలని వచ్చారు. కానీ ప్రభు ఆయన జ్ఞానవంతుడు, ఆయన సమస్త జ్ఞానములకు మించిన సమాధానమునిచ్చే దేవుడు అండి. ఆయన జ్ఞానమునకు మించిన, ఆయనే జ్ఞానవంతుడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తుంటే ఆయన అంటున్నాడు, మీలో పాపము చెయ్యని వాడు మొదటి రాయి వేయంటే చిన్నవారు మొదలుకొని పెద్ద, బైబిల్లో రాయబడిందండి ఆ మాట.
చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ ఆ రాళ్ళు అక్కడే పడేసి వెళ్ళిపోతే ఆ పాపాత్మురాలితో ప్రభు మాట్లాడుతున్నాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? పాపాత్మురాలి జీవితంలో పాపాత్మురాలితో ప్రభు పిలుస్తున్న ఆయన సంభాషణ చూడండి, అమ్మా అని పిలుస్తున్నాడు. అందరూ వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని హింసిస్తూ దూషిస్తూ లాక్కొని వచ్చి యేసు దగ్గర పడేస్తే ఆ పాపాత్మురాల్ని కూడా అమ్మ అని పిలిచిన ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను నన్ను క్షమించడా? ఈరోజు ఎంతటి పాపముతో మనం ఉన్నాం, ఏ పాప జీవితంతో మనం జీవిస్తా ఉన్నా, ఏ పాప బంధకాల చేత నీవు నేను ఈరోజు ఉన్నా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నా పాపాలు క్షమించడానికి ప్రభు సంసిద్ధుడై ఉన్నాడు. పాప బంధకాల నుంచి నిన్ను నన్ను విడిపించడానికి ప్రభు క్షమించుటకు ప్రభు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. దేవుని మాట వినడాన్ని బట్టి మనం రక్షింపబడతాం. దేవుని మాట వినడాన్ని బట్టి మనం క్షమించబడతాం. ఈరోజు ప్రభు వారిని క్షమించాడండి. వారి దుర్మార్గత నుండి వారిని క్షమించాడు. వారి పాప జీవితం నుండి వారిని క్షమించాడు. వారి పాత రోత జీవితాన్ని వారి ప్రభు క్షమించి దేవుడే పశ్చాత్తాప్తుడై వారికి చెయ్యుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానాడు. ఈరోజు ఏ కీడుల చేత నీవు నేనున్నా మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెడితే, ఆ యొక్క నీనేవే పట్టణస్థుల్లాగా మన ప్రభు సన్నిధిలో మొరపెడితే, ప్రార్థన చేస్తే ఎట్లా ప్రార్థించారంటే వారి ప్రార్థన ఎలాగుందంటే, ఆ 8వ వచనంలో, ఒకవేళ దేవుడు తన మనస్సును త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకున్నాను గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు అని మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చెయ్యు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలని దూతలు నినేవే పట్టణములో చాటించే ప్రకటన చేసిరి. ఒక ప్రకటన చేస్తున్నారండి, అందరికీ వర్తిస్తుంది. ఏంటి? మనుషులందరూ తమ దుర్మార్గాలు విడిచిపెట్టండి. మనుషులేమి ఏది పుచ్చుకోకూడదు, ఏది తినకూడదు, ఏది తాగకూడదు, ఆహారం గాని నీళ్లు గాని తాగకూడదు. మనుషులేమి పశువులేమి జంతువులేమి అన్ని, ప్రతిది జంతువులపై కూడా గోనె పట్టేసి జంతువులు కూడా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం పెట్టారండి. పసి పిల్లలు కూడా పాలు తాగకుండా అక్కడ ఉపవాసం ఉన్నారు. అందరూ ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంట? మనుషులు అందరూ తమ దుర్మార్గం విడిచి తాము చెయ్యి బలత్కారమును మానివేయవలెను. ఇంతవరకు ఏ బలత్కారాలు చేశారు, ఇంతవరకు ఏ అన్యాయంగా జీవించారు, ఇంతవరకు ఏ పాప బంధకాలతో జీవించారు, మనుషులందరూ మీ దుర్మార్గాలను విడిచిపెట్టండి. ఏ దుర్మార్గం చేసేవారైనా మీ దుర్మార్గాన్ని విడిచిపెట్టండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, మీ అపరాధాలు విడిచిపెట్టండి, మీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోండి. ఉపవాస ప్రార్థనలోని అక్కడ చాటిస్తూ ఏమంటున్నారంటే, ఇంకా మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకోవాలను, జనులు మనపూర్వకముగా దేవుని వేడుకోవాలను. ఈరోజు ప్రకటిస్తున్నారండి, మనస్ఫూర్తిగా ఏదో చెయ్యాలని చేయడం కాదు. ఈ ఉపవాస ప్రార్థన మనం ఏదో చెయ్యాలని చేయడం ప్రార్థన కాదండి. మనపూర్వకంగా మనస్ఫూర్తిగా నీవు నేను ప్రార్థిస్తే మన దేవుడు మనపై పశ్చాత్తాపడబోతున్నాడు. మన దేవుడు మన పాపాలు క్షమించబోతున్నాడు. మన దేవుడు మనల్ని రక్షించబోతున్నాడు. మనకు కలిగిన దుర్గతి నుండి, మనకు కలిగిన కీడుల నుండి, మనకు కలిగిన శ్రమల నుండి, మనకు కలిగిన నిందల నుండి, మనకు కలిగిన అవమానాల నుండి, మనకు కలిగిన పోరాటాల నుండి మన దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఉదయం ఈ మాటలు వింటున్నప్పుడు సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకోండి. దినం ప్రభు దృష్టికి విధేయులముగా మనపూర్వకంగా ప్రభును ప్రార్థించే వారంగా మార్చబడాలి. ఈరోజు మనస్ఫూర్తిగా ప్రభు మొరపెట్టాలండి. పైకి భక్తి గల వారంగా కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించలేని వారంగా ఉన్నామేమో ఈ దినాల్లో. ఈరోజు మన జీవితం అలాగుందేమో. పైకి భక్తి గల వారంగానే కనబడుతున్నా, పైకి భక్తిని చూపుతూ ఉన్నా, ఈరోజు దేవుని శక్తిని ఆశ్రయించలేని జీవితం నా బ్రతుకులో ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమైనా ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 45వ దినములోనైనా దేవుని శక్తిని ఆశ్రయించే వారంగా మనం మార్చబడితే, మన అపరాధాలు మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని పాదాలు నీవు నేను పట్టుకోగలిగితే మన దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. మన దేవుడు మనల్ని తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు. మన దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. 103వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు అండి.
దయ చూపేవాడండి, దయాళుడండి ఆయన. ఈరోజు దయ చూపే దేవుడు ఆయన. ఆయన కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు. ఈరోజు ఆయనకు మొరపెడితే, ఆయన్ను ప్రార్థిస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే మనపై కోపం ఉన్న మన మీద దయ చూపించే దేవుడు అండి. దయ 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 కలిగిన దేవుడు అండి ఆయన. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన దీర్ఘ శాంతుడండి. శాంతం ఉంది ఆయనలో, కోపం లేదు. ఎల్లప్పుడూ కోపించే దేవుడు కాదు ఆయన, శాంతిమూర్తి. అనేక సార్లు ఇంకా మన జీవితంలో మనం బ్రతికి ఉన్నామంటే ఆయన ప్రేమ, ఆయన శాంతి, ఆయన కృప మన మీద ఉంది కాబట్టి, ఆయన శాంతిమూర్తి అయిన దేవుడు కాబట్టి, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి, మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి, మనల్ని బలపరుస్తున్నాడు కాబట్టి, ఈ రోజు నా జీవితంలో ప్రభు నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? మనం ఆయన మాట విన్నప్పుడు. ఆయన మాట వినడం మాత్రమే కాదు, క్రియరూపకంగా ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడు, ఆయన మాట ప్రకారంగా జీవించి అనుసరించినప్పుడు, ఉపవాసములు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడే నినేవే వారు తమ చెడు నడతలను మానుకున్నారండి. ప్రభు చూచాడు. ఈరోజు నా చెడుతనాలను మనం మానుకోవాలి. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకోండి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు చెడుతనాన్ని అసహించుకునే వారంగా, చెడు నడతలను మానుకునే వారంగా, ప్రభు దృష్టికి అయోగ్యకరమైన జీవితాన్ని విడిచిపెట్టే వారంగా నీవు నేను ఉంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు బలపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం మనం ఆరాధిస్తున్న దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన దయగలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు ఆయన, కృప చూపే దేవుడు ఆయన. కోపమును విడిచిపెట్టి, కోపమున్నా తిరిగి మరలా నిన్ను నన్ను కృపతో దర్శించే దేవుడు ఆయన. ఈరోజు ఆయన కృప కొరకు వేడుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు కృప చేత నింపబడదాం, ప్రభు బలము చేత నింపబడదాం, ప్రభు ఆశీర్వాదాల చేత నింపబడదాం, ప్రభు దయ చేత నింపబడదాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నిన్ను నన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని మాట మనం వింటే మనకు విశ్వాసం. ఒక చెవిని విని ఒక చెవిని విడిచిపెడితే విశ్వాసం కాదు. దేవుని మాట విన్నప్పుడు మన జీవితాల్లో విశ్వాసం కలుగుతుందండి. మన శ్రమ, మనం అనారోగ్యంతో ఉన్నాం, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిన కానీ అనారోగ్యంతో, శ్రమతో, వేదనతో ఈరోజు నీవు నేను ఉన్నామేమో. కానీ ప్రభు మాట వినేటప్పుడు ప్రభు మనల్ని ధైర్యపరిచే మాట, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నప్పుడు, ఆ మాటకు నేను విధేయత చూపితే, ఆ మాట నేను వింటే, ఆ మాట నీకు నాకు విశ్వాసాన్ని దయచేయబోతుంది. ఆ మాట నీకు నాకు ధైర్యాన్ని ఇవ్వబోతుంది. ఆ మాట నిన్ను నన్ను బలపరచబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు అధైర్యంలో ఉన్నామేమో, వింటున్నాం కానీ విశ్వాసాన్ని పెంపొందించుకోలేని వారంగా ఉన్నామేమో, వింటున్నాం కానీ ప్రభు మీద విశ్వాసాన్ని చూపలేని వారంగా ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించే దేవుడు. ఈరోజు నీవు నేను ఆయన మాట వింటున్నప్పుడు ప్రభు మీద విశ్వాసం ఉంచగలిగితే, ప్రభు నమ్మగలిగితే, దేవుడు అంటాడు, మార్తా నీవు నమ్మినడల నా మహిమను చూస్తావు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు నువ్వు నమ్మితే మన ప్రభువుకు సమస్తం సాధ్యం. నిన్ను విడిపించడం సాధ్యం, మనల్ని స్వస్థపరచడం సాధ్యం, మనకు విడుదల ఇవ్వడం సాధ్యం. మన జీవితంలో మనకు జరగని కార్యాలు, ఆగిపోయిన ఆశీర్వాదాన్ని తిరిగి ఇవ్వడానికి ఆయన సాధ్యం. నేను నమ్మడం ఈరోజు ప్రభు చూడబోతా ఉన్నాడు. ఈరోజు నమ్ముదామా ప్రభు కార్యాలని? ప్రియ సహోదరి సహోదరుడు, నమ్ముట వలన విశ్వాసం. ఈరోజు నినేవే ప్రజలు దేవుని మాట వినడమును బట్టి వారు రక్షింపబడ్డారు. అదే వారు అవిధేయులై ఉంటే, అదే వారు యోనా ప్రకటించినప్పుడు వినకపోయి ఉంటే, యోనా ప్రకటించినప్పుడు పెడచెవిని పెట్టి ఉండింటే, విని ఉన్నిలే, నాశనమైతే నాశనం అయిపోతాం, చచ్చిపోతే చచ్చిపోతాం అని ఆ మనసుతో వారు ఉండింటే దేవుని కోపాగ్ని వారి మీదకి వచ్చేది. కానీ వినడము ద్వారా, వారి విధేయత చూపడం ద్వారా, వారిని వారు తగ్గించుకోవడం ద్వారా, దేవుని పాదాలు పట్టుకోవడం ద్వారా, దేవుని దృష్టికి వారి చెడు నడతలు మానుకోవడం ద్వారా ప్రభు వారిని దర్శించి వారి జీవితంలో ఉన్న ప్రభుకున్న వారి మీద ఉన్న కోపాన్ని ఆయన తొలగించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసు ప్రభు సిలువపై ఉన్నప్పుడు ఆయన ప్రక్కనున్న దొంగ ఆయనతో ఒక దొంగ ఏమో ప్రభుని విమర్శించాడు, ఒక దొంగ ఏమో దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు.
దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుడు నమ్మాడు అతను. ఇంకొక దొంగతో అంటున్నాడు, ఈ దొంగ మనం చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఈయన ఏ తప్పు చేయలా. ఆయన పరిశుద్ధుడు, అనేకులను బాగు చేసిన వాడు, అనేకుల బంధకాలు తెంచినవాడు, అనేకుల జీవితాల్లో వారి జీవితాల్లో దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇచ్చిన దేవుడు. మనకైతే ఇది న్యాయమే, మనం అనుభవించటం ఇది న్యాయమే, కానీ ఆయన అనుభవించడానికి అది న్యాయం కాదని అతడు చెప్పాడు. దేవుని మాటను అర్థం చేసుకున్నాడు కాబట్టే పరదైష అనుభవాన్ని అతడు పొందాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉందా? దేవుని అర్థం చేసుకునే వారం ఉన్నాం. ఎంతవరకు దేవుని అపార్థమే చేసుకుంటాం. మన లోపాలు, మన పాపాలు మనం గుర్తించం. మనం తప్పు మార్గంలో నడవడం గుర్తించం. మన అవిధేయతే మన జీవితంలో నాశనం చేస్తుందని గుర్తించం. అవేవి పట్టించుకోం. ఎప్పుడు దేవుణ్ణే బ్లేమ్ చేస్తూ, దేవుణ్ణే అంటూ, దేవుని మీదనే అనాలోచన చేస్తూ, దేవుణ్ణే సనుగుతూ గొనుగుతూ ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో మనం జీవిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుటికైనా దేవుని మాట వినడం ద్వారా మన పాపాలు క్షమించబడతా ఉన్నాయి. మనం రక్షింపబడతా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజుటికైనా దేవుని మాటను వినేవారంగా ఉండాలి. 4వదిగా, దేవుని మాట విన్నప్పుడు దేవుడు తన శిక్షను నిలిపివేస్తాడండి. నినెవె ప్రజల జీవితంలో అదే జరిగింది. దేవుడు శిక్షించాలని యోనాను ఎన్నుకొని యోనాను పంపించాడు. యోనా అవిధేయతను చూచి యోనాను మరలా మాట్లాడి యోనాకు 2వ మారు ప్రత్యక్షత ఇచ్చి దేవుడు పనిలేక చేశాడు ఇవన్నీ. దేవునికి తెలుసు వారు మార్చబడతారు, మార్చుకుంటారు, వారి దుర్మార్గతను విడిచిపెడతారని ప్రభుకు తెలుసు. కానీ ప్రతి వారిని రక్షించడానికి ప్రభు సమర్థుడై ఉన్నాడు. ఆయన నీ కోసం నా కోసం ప్రయాసపడుతున్నాడండి, వేదన చెందుతున్నాడండి. మన దేవుడు పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు. ఆయన పట్టించుకునే దేవుడు, నీ కోసం నా కోసం మొరపెట్టే దేవుడు, తండ్రి కుడిపార్శ్వమందు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు. మనం బాధపడడం చూసి ఆయన బాధపడే దేవుడు. మనం కన్నీరు కార్చడం చూసి మనపై కృప చూపే దేవుడు ఆయన. ఈ ఉపవాస దినాల్లో ప్రభు శిక్షను మన జీవితాల్లో నిలిపివేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. యోనా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్హిషునకు పారిపోతుంది. యోనాకు కూడా ముందే తెలుసు. దేవుడు నన్ను వెళ్ళి ప్రకటించమంటున్నాడు, దేవుడు నన్ను వెళ్ళి బోధించమంటున్నాడు, దేవుడు నన్ను వెళ్ళి వారికి దుర్గతి కలుగు నేను ప్రకటించమంటున్నాడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో నన్ను దేవుని దృష్టికి నేను వెళ్ళి వారికి ప్రకటిస్తే వారు మనసు మార్చుకొని ప్రార్థన చేస్తారు, దేవుడు పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే ఆయన శాంతిమూర్తి, జాలిగల దేవుడు, కటాక్షం చూపే దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు అని యోనాకు తెలుసు. కాబట్టే నేను నా దేశమందుండగా నేను తర్హీషు పట్టణానికి పారిపోయానని చెప్తున్నాడండి. ఈరోజు మన దేవుడు, ఆయన మాట వింటే మనపై పశ్చాత్తాపం చూపే దేవుడు, ఆయన మాట వింటే ఆయన మనల్ని దర్శించే దేవుడు, ఆయన మాట వింటే ఆయన మనపై కృప చూపే దేవుడు, ఆయన మాట వింటే ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు. ఈరోజు దేవుని మాట వినే వారంగా నీవు నేను మార్చబడాలని ప్రవిష్టపడుతున్నాడు. దేవుని మాట వినడాన్ని బట్టి మన జీవితంలో మనపై ఉన్న శిక్షను మనం కొట్టివేసుకోగలమండి. ఏం చేయాల్సిన, డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా, యుద్ధానికి సిద్ధంగా ఎంతో మంది జీవితాల్లో బైబిల్ గ్రంథం మనం చూస్తే చాలా మంది యుద్ధాలు చేయలే, కానీ దేవుని మాటను వారు చెప్పినట్టు చేయడాన్ని బట్టి, దేవుడు చెప్పినట్టు చేయడాన్ని బట్టి యుద్ధం దేవుడే జరిగించాడు. వారి జీవితాల్లో యుద్ధాన్ని ప్రభువే జరిగించి వారికి విడుదల ఇచ్చాడు. ఈరోజు నా జీవితంలో మనపై పనిచేస్తున్న శత్రు కార్యాలపై, మనపై పనిచేస్తున్న శత్రు బంధకాలపై దేవుడే విజయాన్ని దయచేయబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు అవిధేయత ఉందేమో, ఈరోజు అనాలోచనగా ఉన్నామేమో, ఈరోజు బలహీనంగా ఉన్నామేమో, ఈరోజు చేతకాని వారంగా ఉన్నామేమో, ఈరోజు ప్రభు దృష్టికి అనాలోచనగా ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు మన దేవుడు దయాళుడై ఉన్నాడు, మన దేవుడు దయచూపు వాడుగా ఉన్నాడు, ఆయన శాంతిమూర్తిగా ఉన్నాడు, ఆయన అత్యంత కృప కలిగిన దేవుడిగా ఉన్నాడు, ఆయన జాలి గల దేవుడిగా ఉన్నాడు, ఆయన ప్రేమ గల దేవుడిగా ఉన్నాడు. నీవు నేను పడడం ప్రభు చూడబోతున్నాడు. నీవు నేను మన దుర్మార్గతను విడిచిపెట్టిన ప్రభు చూడబోతున్నాడు. నీవు నేను మన పాప బంధకాలు విడిచిపెట్టిన ప్రభు చూడబోతున్నాడు. నీకు నాకు ప్రభు సహాయం చేయబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు దర్శించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు లేవనెత్తబోతున్నాడు. నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా.
ప్రియ సహోదరి సహోదరుడా, యోనా ముందు తెలుసండి యోనాకి. అంటున్నాడు, ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడవు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడవు, నువ్వు ఉన్నతుడైన దేవుడవు, నువ్వు మహోపకారమైన దేవుడవు, నీవే కృప చూపు దేవుడవు తండ్రి అని దేవుని సన్నిధిలో మొరపెట్టే మనసును అక్కడ యోన కలిగి ఉన్నాడండి. ఈరోజు నా జీవితంలో అట్టి విధేయత మనం చూపే వారంగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో అవిధేయతను మనం విడిచిపెడితే, మన జీవితంలో అవిధేయతను మనం విడిచిపెట్టి ప్రభు దృష్టికి ఇష్టకరంగా మార్చబడితే, ప్రభువే కృప చూపించి ప్రభువే నన్ను బలపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం మన ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన ప్రభు మనకు సహాయం చేయబోతా ఉన్నాడు. మన ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. మన ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. నా జీవితంలో ప్రభువే నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేనేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా దేవుడు పశ్చాత్తాపడినట్లు ఈరోజు నా జీవితంలో దేవుడు పశ్చాత్తాపడబోతున్నాడు. నన్ను ప్రభు దర్శించబోతున్నాడు. నన్ను ప్రభు లేవనెత్తబోతున్నాడు. నా జీవితంలో ఆయన మాట వినడము ద్వారా మన జీవితాల్లోని ప్రభు శిక్షను కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం, ఇర్మియా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటే, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చెయ్యనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఏ జనము గూర్చి, ఎవరైనా సరే, నీవైనా నేనైనా నీ కుటుంబమైనా మన కుటుంబాలైనా మన బంధువులైనా ఎవరైనా సరే, మనమట దేవుని సన్నిధిలో ఆయన మన జీవితాల్లో చూస్తున్న నేను చెడుతనమును మానినలా నేను వారికి ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడుతును. మనం చేసే దుర్మార్గతను, మనం చేసే చెడుతనాన్ని ఈరోజు మన జీవితంలో మనం మానుకుంటే, మన దేవుడు పశ్చాత్తాప్తుడై మనకు ఉద్దేశించిన కీడును చెయ్యక ఆయన మాని దేవుడుగా ఉన్నాడు. ఎవరైనా సరే ఈరోజు ఆనాడు క్షమించిన దేవుడు నేటికైనా క్షమించడానికి సమర్థుడై ఉన్నాడు. నన్ను విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నా జీవితంలో అట్టి కార్యాలు జరిగించడానికి ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. ఈరోజు కృప చూపే దేవుడు, మళ్ళీ దర్శించే దేవుడు, మళ్ళీ లేవనెత్తే దేవుడు, మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించే దేవుడు అండి ఆయన. మనం కృంగిపోవాల్సిన పని లేదు. ఈరోజు పాపులమే, అపరాధులమే, కానీ చాలా మంది అనుకుంటారు నేను ఘోరమైన పాపిని, ప్రభు నా పాపాలు క్షమిస్తాడంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. ఈరోజు నేను ఒప్పుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు అండి. ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను క్షమించడానికి. ఆయన సిద్ధంగా ఉన్నాడు నా రోగాన్ని బాగు చేయడానికి. ఆయన సిద్ధంగా ఉన్నాడు నన్ను విడిపించడానికి. ఆయన సిద్ధంగా ఉన్నాడు నన్ను ఆశీర్వదించడానికి. ఈరోజు మనమే సిద్ధంగా లేం. ప్రభు కృపకు పాత్రులుగా మనమే లేం. ప్రభు మాట వినడానికి యోగ్యులంగా మనమే లేం. మనమే అనాలోచనగా, అవిధేయులముగా, ప్రభు దృష్టికి అయోగ్యులంగా జీవిస్తున్నాం. మనలో ఉంది లోపం, మనలో ఉంది ఫాల్ట్, ప్రభులో ఫాల్ట్ లేదు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు మనం మొరపెడతామా జవాబిద్దామని, ఎప్పుడెప్పుడు మనం ప్రార్థిస్తామా విడుదలిద్దామని, ఎప్పుడెప్పుడు మనం ఆధారపడతామా మన జీవితంలో నూతన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనమే మన అవిధేయతను బట్టి సిద్ధంగా లేమండి. ఈ రోజైనా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు దృష్టికి సిద్ధపడదాం. ప్రభు దృష్టికి మన హృదయాలు అప్పగించుకుందాం. మన దుర్మార్గాన్ని మనం విడిచిపెడితే ఆ శాపం మన శాపం నుండి విడిపించబోతున్నాడు. మన అపరాధం నుంచి విడిపించబోతున్నాడు. 2వ పేతురు రాసిన పత్రిక బైబిల్లో చూద్దాం. 3వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ప్రియ సహోదరి సహోదరుడు, రాకడ కలిగిన సూచనలు మనం చూస్తున్నాం, కానీ ఎందుకు ప్రభు ఆలస్యం అవుతున్నాడు, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, ఎవరు నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. ఎవరు నశించవాలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మన ఎడల దీర్ఘశాంతము చూపుతున్నాడండి. ప్రభు ఆలస్యం చేస్తున్నాడంటే ఒక కారణం ఉంది. ఇంకా నశించిపోయే వారి లోకంలో అనేకులు ఉన్నారు. ఆయన మాటలు లోబడని వారు, ఆయనను ప్రేమించని వారు, ఆయనకు విధేయులు కాని వారు అనేకులు ఉన్నారు.
వారు కూడా నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. ఈ లోకంలో ఉన్న వారు నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. అందరూ రక్షింపబడాలనేది ప్రభు ఉద్దేశమైంది. కాబట్టి ఆయన ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. ప్రతి వారిని రక్షించటానికి ప్రభువు కృప చూపుతా ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు అండి. దీర్ఘశాంతం ఉంది ఆయనలో, ఓపిక ఉంది ఆయనలో, ఎదురు చూసే స్వభావం ఉంది ఆయనలో. ఈరోజు మనకు లేదు ఎదురు చూపు. చర్చికి వెళ్తే వెంటనే కార్యం జరిగిపోవాలి, చర్చికి వెళ్తే వెంటనే జాబ్ రావాలా, మందిరానికి వెళ్తే వెంటనే రోగం పోవాలా, మందిరానికి వెళ్తే వెంటనే దయ్యం పోవాలా, వెంటనే కార్యాలు, నూతన కార్యాలు జరగాలని ఈ రోజు మనకు ఓపిక లేదు. ఉపవసించి ప్రార్థిస్తున్నాం కానీ ఓపిక లేదు. ఎందుకు ఎందుకు ఎందుకని దాన్ని ఆ చింత వేదన మనం కలిగి ఉన్నాం. కానీ దేవుడు అంటాడు, దేన్ని గురించి చింతపడకుడు, మీ చింత యావత్తు నా మీద వేయడని ప్రభు చెప్తుంటే వెయ్యం. మన చింత ఆయన మీద వెయ్యం, మన బాధ ఆయన మీద వెయ్యం, మన శ్రమలు ఆయన చెప్పం. మన శ్రమలన్నీ ఆయన మీద వేసి మన ధైర్యంగా ఉన్నాం. మనమే ఏడుస్తూ, మనమే రోధిస్తూ, మనమే బాధపడుతూ, మనమే దుఃఖపడుతూ అన్ని మన మీద వేసుకొని మోస్తా ఉంటే ప్రభు ఎట్లా విడిపిస్తాడండి నిన్ను? ప్రభు ఎట్లా నీకు సహాయం చేస్తాడు? నువ్వు ప్రభు మీద ఆధారపడితేనే. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనం ఒకరి మీద ఆధారపడితేనే ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తాడు. ఎవరి మీద ఆధారపడకుండా ఒక చోట పడి మునిగిపోతా ఉన్నాం. మనము ఒక చిన్న గుంట అయితే, మోకాల వరకు నీళ్లుండే గుంట అయితే మనం లేచి రావటానికి మన శక్తి మనకు సరిపోతుంది. కానీ మునిగిపోయే స్థితి, మనకి ఈత రాదు. మునిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒకరి సహాయం మనం ఖచ్చితంగా కోరుకోవాలి. నువ్వంటే నాకు సరిపోదు, నువ్వంటే నాకు ఇష్టంలా, నీ సహాయం నాకు వద్దని అనుకోవడానికి లేదు. ఈరోజు మన మీద మనమే ఆ మునిగిపోయే స్థితిలో కూడా నీ మీద నువ్వే ఆధారపడినప్పుడు నువ్వు ఖచ్చితంగా మునిగిపోతావు. అప్పుడైనా దేవుని మీద ఆధారపడాలి. పేతురు ఒకానొక సమయంలో యేసు ప్రభు ద్వారా సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభు మీద ప్రభు వైపు చూస్తూ 4 అడుగులు వేసాడండి సముద్రం మీద. వెంటనే పక్కనున్న గాలి వైపు చూసి మునిగిపోతున్నప్పుడు పేతురు దేవుని మీద ఆధారపడ్డాడు. వెంటనే చేయి చాచి ప్రభువా నన్ను రక్షించని పలికాడండి. తన మీద తను ఆధారపడలా. ఈరోజు నీ మీద మన మీద మనం ఆధారపడినంత కాలం, మన మీద మనం ఆధారపడినంత కాలం, మన వైపు మనం చూసినంత కాలం, మన మీద మనమే సహాయం చేసుకుంటూ మన భారాలు మనమే మోసుకున్నంత కాలం విజయం పొందలేము. దేవుని మీద మన భారం వేయాలి. మన పాప భారమైన, మన వ్యాధి భారమైన, మన రోగ భారమైన, మన సమస్యలనే భారమైన, ఏ భారమైనా కావచ్చు, అది మన ప్రభువు మీద వేసే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకుందాం, మన భారాన్ని ప్రభు మీద వేద్దాం. పేతురు ఎవడు నశించకుండా అందరూ పశ్చాత్తాపడాలి, అందరూ మారు మనసు చెందాలి, అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ దేవునికి లోబడాలి, అందరూ దేవుని మార్గంలో, నీతి మార్గంలో, భక్తి మార్గంలో జీవించాలనేదే ప్రభు యొక్క ఆశ ఉంది. ఈరోజు ఇప్పటికైనా లోబడు, ఇప్పటికైనా ప్రభు పాదాలు పట్టుకుందాం, ఇప్పటికైనా ప్రభుకు లోపడదాం, ఇప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు చిత్తానుసారంగా నడిపించబడదాం, ఇప్పుడైనా ప్రభులో ఆనందించే భాగ్యవంతులుగా మార్చబడదామండి. మన దుర్మార్గతను విడిచిపెడదామండి. ఈ ఉపవాస ప్రార్థన మన పాపపు జీవితాన్ని విడిచిపెడదామండి. దేవుని మాటకు మనం వినడాన్ని బట్టి మన జీవితంలో శిక్ష నుండి మనం విడిపించబడతా ఉన్నాం. హల్లెలూయా. ఆయన శిక్షను నిలిపివేసేవాడుగా ఉన్నాడు. హిజ్కియా రాజు గురించి ఒక మాట ప్రకటించాడు ప్రభువు. యెషయాతో మాట్లాడుతున్నాడు, నీవు హిజ్కియాకు ప్రకటన చేయి, ఇంకా చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తే హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దయా దాక్షిణ్యం కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, శాంతి మూర్తి అయిన దేవుడు అతడు కన్నీరు కార్చి తన జీవితాన్ని ప్రభుకు చెప్పుకొని మొరపెట్టే మొరను విన్న సర్వశక్తిమంతుడు అతని జీవితంలో ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడండి. హిజ్కియా కన్నీరు విడిచడం ప్రభు చూచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా పశ్చాత్తాపడే జీవితాన్ని ప్రభు చూడబోతున్నాడు. మన చెడు నడతను మానుకోవడం ప్రభు చూడబోతున్నాడు. చెడు నడతలను విడిచిపెట్టి ప్రభు వైపు చూడడం ప్రభు చూడబోతున్నాడు. ఈరోజు నా దుర్మార్గతను విడిచి ప్రభును పట్టుకోవడం ప్రభు చూడబోతున్నాడు, మళ్ళీ నడిపించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం, ఈరోజు విశ్వాసం ఉంచుదాం, ప్రభు కృప మీద ఆధారపడదాం, ప్రభు చిత్తానుసారంగా నడిపించబడదాం. మన జీవితంలో ప్రభువే నూతన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నా జీవితంలో ప్రభువే జరిగించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. 5వదిగా దేవుని మాట వినడం ద్వారా దేవుని మహిమ మన మీదికి రాబోతా ఉంది.
దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోబోతున్నాం. దేవుడు చూచి దయచేశాడండి. దేవుడు వారి పశ్చాత్తాపడడం చూచాడండి. దేవుని కన్ను దృష్టి మన మీదకి రాబోతా ఉంది. నీవు నేను దేవుని మాట వింటే, మనం పశ్చాత్తాపడితే దేవుడు మళ్ళీ చూడబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో. ఆయన మాట వింటే చాలు, ఆయన నిన్ను చూడబోతున్నాడు. ఆయన మాట వింటే చాలు, ఆయన నీ దగ్గరికి రాబోతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషుల దగ్గర మన సత్క్రియలు ఎలాగున్నాయి? మనుషుల దగ్గర మన జీవితం ఎలాగుంది? మనుషులు మన సత్క్రియలు చూసి దేవుని మహిమపరచాలండి. వాళ్ళ చర్చికి పోతారు, బూతులు మాట్లాడతారు. వాళ్ళ చర్చికి పోతారు, కొట్లాటలకు వెళ్తారు. వాళ్ళ చర్చికి వెళ్ళినా వాళ్ళు దేవుని నమ్ముకున్న వేస్ట్ అని ఆ సాక్ష్యం మనకొద్దు. చర్చికి వెళ్తారు, వారి దేవుని అనుసరిస్తున్నారు, లోకానికి వేరే జీవిస్తున్నారు, అన్ని ఆచారాలకు వేరే జీవిస్తున్నారు, అన్ని దేవతలకు వేరే జీవిస్తున్నారు, వారు లోకానికి వేరుగా బ్రతుకుతున్నారని నిన్ను బట్టి దేవుని మహిమపరిచే జీవితాన్ని, అట్టి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుని మాటని వినడం ద్వారా దేవుని మహిమను మనం పొందుకోబోతున్నాం. దేవుని ప్రత్యక్షతను మనం అనుభవించబోతున్నాం. దేవుడు మన దగ్గరికి రాబోతా ఉన్నాడు. దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. మన జీవితంలో దేవుడే మనకు సహాయం చేయబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇంతవరకు ప్రభు నన్ను దర్శిస్తూ వచ్చాడు. యోనా ఫస్ట్ అవిధేయుడయ్యాడు. దేవుని మాటను వినకుండా తర్షీషునకు పారిపోయాడు. కానీ మరలా దేవుని మాటను వినడాన్ని బట్టి, దేవుని మాటని రోజు నేను వింటే, మొట్టమొదటిగా దేవుని దృష్టికి విధేయులుగా మార్చబడతాం. రెండవదిగా దేవుని మాట విన్నప్పుడు మన జీవితంలో పశ్చాత్తాపం మనలో వస్తుంది. మన జీవితంలో మన పాపాత్మలను ఒప్పుకుంటాం. దేవుని మాట వింటే మన జీవితంలో పశ్చాత్తాపం. మూడవదిగా దేవుని మాట వినడం ద్వారా మన జీవితంలో క్షమాపణ. దేవుడు మనల్ని క్షమించేవాడిగా ఉన్నాడు. దేవుని మాట వినడం ద్వారా దేవుడు మనల్ని రక్షించేవాడిగా ఉన్నాడు. నాలుగవదిగా దేవుని మాట వినినప్పుడు దేవుడు మన శిక్ష నుండి మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు. మన పాపము నుండి, మన రోగము నుండి, మన శిక్ష నుండి, ఏ శిక్ష అయితే మనం అనుభవిస్తున్నామో దానిలో నుండి ప్రభు మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు. ఐదవదిగా దేవుని మాట వినడం ద్వారా ఆయన ప్రత్యక్షతను మనం పొందుకోబోతున్నాం. ఆయన ద్వారా విడుదలను పొందుకోబోతున్నాం. ఆయన ద్వారా స్వస్థతను పొందుకోబోతున్నాం. ఈ రోజు ధైర్యం తెచ్చుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు ఆయనను మనం దర్శించబోతున్నాడు, మనల్ని బలపరచబోతున్నాడు. ఈ మాటల్లో ప్రభు మన విడికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రభు మాటలు మనం వింటూ వచ్చాం. ప్రభు మాటలు మనం ధ్యానించుకున్నాం. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మాట వినేవారంగా, ఆయనకు విధేయులముగా, ఆయన దృష్టికి పశ్చాత్తాపడే వారముగా, ఆయన ద్వారా పాపాలు క్షమించబడే వారంగా, ఆయన ద్వారా క్షమాపణ పొందుకునే వారంగా, ఆయన ద్వారా రక్షింపబడే వారంగా, ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడే వారంగా, ఆయన యొక్క మహిమను, ఆయన ప్రత్యక్షను పొందుకునే వారంగా మనం మార్చబడదాం. ప్రభు అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. సర్వ సృష్టికి ఆధారభూతుడా, నీ నామాన్ని స్తుతిస్తున్న ఉపవాస ప్రార్థనలు ఇంతవరకు నాయన యోనా యొక్క జీవితాన్ని గురించి మాతో మాట్లాడుతూ వచ్చాం. యోనా నినేవే పట్టణస్థాని జీవితంలో అయ్యా మీరు చేసిన మేలులు, మీరు చేసిన కార్యాలు, మీరు చేసిన అద్భుతాలు, వారు నీ మాటకు విని లోబడ్డాన్ని బట్టి, వారు నీ జీవితంలో పశ్చాత్తాపడడాన్ని బట్టి, వారి జీవితాలను, వారి చెడు నడతలను మానుకోవడాన్ని బట్టి, వారి జీవితంలో మీరు చేసిన మేలులు, వారి జీవితాల్లో మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు, వారి జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. అయ్యా నిన్ను కొనియాడుతున్నాం నాయన. ఈ దినం అల్పులమైన మాపై మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అల్పులమైన మాపై మీ దయను చూపమని ప్రార్థిస్తున్నాం. ఎంత మంది ఈ దినం నీ మాటలు విన్నారు ప్రభు, వినబోతున్నారు. యేసయ్యా ఈ దినం మీరే మమ్మల్ని దర్శించండి నాయన. తండ్రి అవిధేయులంగా ఉన్నాం. నీ దృష్టికి చెడు నడత నడిచే వారంగా, నీ దృష్టికి పాపాత్ములముగా, నీ దృష్టికి అపరాధులముగా, నీ దృష్టికి అయోగ్యులంగా ఉన్న మా జీవితాన్ని మీరు దర్శించండి. దినం బలహీనులమే ప్రభువా, చేతకాని వారమే నాయన. నీ దృష్టికి అయోగ్యులమని ఒప్పుకుంటున్నాం ప్రభువా. కృప చూపించండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతులని నీ నామాన్ని స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో అవిధేయులమని నీ సన్నిధిలో ఒప్పుకుంటాం ప్రభువా. అవిధేయతను బట్టి అనేక విషయాల్లో తప్పిపోయిన వారం, అవిధేయతను బట్టి అనేక విషయాల్లో జారిపోయిన వారం, అవిధేయతను బట్టి అనేక విషయాల్లో అయ్యా పాప బంధకాల చేత చిక్కుబడిన వారం, నీ దృష్టికి అయోగ్యులుగా బ్రతికిన వారమే. దయతో క్షమించు నాయన. క్షమించే ఈ దినం
ఎంత మంది అయ్యా మేము ఏ పాప బంధకాల చేత ఉన్నాము, ఏ అపరాధాల చేత చిక్కుపడ్డాము, ఏ పాప బంధకాల చేత అయ్యా మా ఆధ్యాత్మిక జీవితాన్ని మేము అనుభవిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో మీరే మమ్మల్ని తప్పించండి. యేసుక్రీస్తు నామములో మీరే మమ్మల్ని విడిపించండి. మా అపరాధాల నుండి, మా దోషాల నుండి, మా పాప బంధకాల నుండి మీరు విడిపించండి. చాలిన దేవుడుగా మీరు మాకు తోడుండండి ఆయన. ఓ రాబా సక్కారాల రా మహుందర నమ సి రిబారా కారాల రబారా రిబారా సి రిబందర కందురియారావా సి రిబారా కారాల రవా సి కందురియారావా. పరిశుద్ధాత్ముడా మాపై కృప చూపించండి. బలమైన నీ బాహు చాపండి అయ్యా. మా దుర్మార్గతని మనం విడిపించండి అయ్యా. నిన్నేవి వారు తమ చెడు నడతలను మానుకొనగా నువ్వు చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపుడైన దేవుడు నాయన. మాపై పనిచేస్తున్న కీడులు, మాపై పనిచేస్తున్న శోధనలు, మాపై పనిచేస్తున్న నిందలు, మాపై పనిచేస్తున్న రోగాలు యేసు నామములో ఈ దినం మీరు మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మమ్మల్ని తప్పించండి అయ్యా. అనారోగ్యం విడిపించండి అయ్యా. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు నాయన. బాగు చేయడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ప్రభా. ఈ దినం మేము లోపట్టడానికి సహాయం చేయి. ఈ దినం నీ మాటకు విధేయత చూపడానికి సహాయం చేయి. హిజ్కియా జీవితంలో అతనిపై పశ్చాత్తాపడిన దేవుడు, నిన్నెవే ప్రజల పక్షం దృష్టిలో పశ్చాత్తాపడిన దేవుడు అయ్యా. పేతురు మాట విన్న 3,000 మంది మారు మనసు పొందినట్లుగా ఈరోజు నీ మాట వినేవారిగా, నీ మాటకు లోబడే వారంగా, నీ మాట ప్రకారంగా జీవించే జీవితాన్ని అల్పులమైన మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దుర్మార్గం నుండి కొట్టివేయండి అయ్యా. పాప జీవితం నుండి, అపరాధాల జీవితం నుండి, పాప బంధకాల నుండి మమ్మల్ని విడిపించండి. ఏ కుటుంబంలో ఏ శ్రమలు ఉన్నాయి, ఏ కుటుంబంలో ఏ నిందలు ఉన్నాయి, ఏ కుటుంబంలో ఏ పోరాటాలు ఉన్నాయి, ఏ కుటుంబంలో ఏ మానసిక ఒత్తిళ్లు ఉన్నాయో యేసు నామములో ప్రతి కుటుంబానికి విడుదలయ్యా. యేసు నామములో ప్రతి కుటుంబానికి స్వస్థతయ్యా. యేసు నామములో ప్రతి కుటుంబానికి విడుదలయ్యా. యేసు నామములో ప్రతి కుటుంబానికి ఆరోగ్యమయ్యా. యేసు నామములో ప్రతి కుటుంబంలో ఉన్న శిక్షను, శాపాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. చాలిన దేవుడిగా మీరు తోడుండండి ఆయన. బలపరచు దేవా. బాధపడుతున్న వారికి విడుదలివయ్యా. దుఃఖిస్తున్న వారికి విడుదలివయ్యా. ఎంత మంది నీ సన్నిధిలో రోధిస్తున్నారో, ఎన్ని కుటుంబాలు అపవాది కబంధస్తాల చేత చిక్కుబడి బాధించబడుతూ వేదన చెందుతూ దుఃఖపడుతున్నారు. అలాంటి వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. అలాంటి వారికి విజయం వచ్చును గాక. మా జీవితాల్లో శత్రుపై విజయం ఇవ్వయ్యా. ఆటంక శక్తులపై విజయం ఇవ్వయ్యా. అభ్యంతర శక్తులపై విజయం ఇవ్వ. అల్పులమైన మమ్ములను ఈ 45వ దినములను మీరు నడిపించిన దేవుడు అయ్యా. మిగిలిన 5 దినాలు నీ శక్తి కలిగిన కృప చేత మమ్మల్ని నింపి నడిపించండి. నీ బలమైన బాహు మాపై చాపండి. ఈ ఉపవాస ప్రార్థనల్లోనే శత్రు కాడి విరగొట్టబడాలా, బాధకట్లు తెంచబడాలా, బంధకాలు తెగిపోవాలా, దుర్మార్గుల కట్లు తెగిపోవాలా, మాంత్రికట్లు తెగిపోవాలా, చేతబడికట్లు తెగిపోవాలా, దురాత్మకట్లు తెగిపోవాలా. బాధించబడుతున్న మాకు యేసు నామములో విడుదల కలుగునుగా. తండ్రి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈ దినం మా జీవితంలో మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి, మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి తండ్రి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభా. నీకే మహిమ చెల్లిస్తున్నాం నాయన. ఇంకా మమ్మల్ని బలపరచండి. ఆత్మీయముగా, శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా మీరు మమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచమని, రవలి సిస్టర్ని దర్శించండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆ పెయిన్ నుండి విడిపించండి. ఆ గాయం అంటాన్ని కృప తెచ్చి ఆ కుటుంబాన్ని బలపరచండి. ఇంకా ఎంతమంది అట్టి సమస్యలతో, అట్టి వ్యాధులతో, అయ్యా గర్భఫలము లేక, అయ్యా సంతానము లేక, అయ్యా తండ్రి నిందల చేత, అవమానాల చేత, అనారోగ్యాల చేత, క్యాన్సర్ల చేత, ఎయిడ్స్ చేత, ఎంతమంది ఏ రోగాలతో, గ్యాస్ట్రిక్ చేత, థైరాయిడ్ చేత, ఆస్తమా చేత ఎంతమంది బాధపడుతున్నారు, నొప్పుల చేత, ప్రతి వారికి యేసు నామములో విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక, క్షేమము కలుగును గాక. తండ్రి మీరు ఆరోగ్యం ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, విడుదలిచ్చి బలపరచమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆయన మాటకు విధేయులుగా ఉందాం. ఆయన మాట ప్రకారంగా జీవిద్దాం. మనం సరిచేయబడదాం, పశ్చాత్తాపడదాం, ప్రభు దృష్టికి యోగ్యులుగా మార్చబడదాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మళ్ళా రేపటి దినం కలుసుకుందాం. 45వ దినంలో ప్రభు నడిపించాడు. ఇంకా మిగిలిన 5 దినాలు శక్తివంతమైన కృపను, శక్తివంతమైన కార్యాలు ప్రభు ద్వారా చూద్దాం. ప్రభు ద్వారా నింపబడదాం. మరలా రేపటి దినం కలుసుకుందాం. మరలా రేపటి దినం ప్రభు చిత్తానుసారంగా నడిపించబడదాం. శక్తివంతంగా, ఆత్మీయముగా ప్రభు మీద ఆధారపడి మన చెడు నడతలు మానుకొని ప్రభుకి ఇష్టకరంగా మొరపెడదాం. ప్రభు చిత్తాన్ని ప్రభు కృప ద్వారా నడిపించబడదాం. ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని దీవించును గాక. ఈ బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మిగిలిన 5 దినాలు మనం శక్తివంతమైన ప్రార్థనలు చేయబోతున్నాం. ప్రభు కృపను మనం పొందుకోబోతున్నాం. ప్రభు అట్టి ధన్యతను మనకు దయచేయబోతున్నాడు.
అందరికీ ప్రైజ్ ఉన్నాడని మళ్ళా రేపటి దినాన్ని కలుసుకుందాం.